హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days అండ్ బి ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 16 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ డూ ఇట్ ఎలోన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ మరియు బి కలిసి ఒక పనిని 8 రోజుల్లో మరియు బి ఒంటరిగా 16 రోజుల్లో చేయగలరు. ఏ ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో చూడండి, 2024లో వచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days. సో ఇక్కడ ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు? 8 daysలో కంప్లీట్ చేయగలరు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, బి ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 16 days. సో బి ఒక్కడే చేస్తే ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు? 16 daysలో కంప్లీట్ చేయగలడు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ డూ ఇట్ ఎలోన్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏ ఒంటరిగా చేస్తే, ఏ ఒక్కడే చేస్తే, ఎలోన్గా చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు ఇదే వర్క్ని అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో చూడండి, ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అవుతుంది. అవునా? మరి ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అంటే ఏమవుతుంది? ఎల్సిఎం అంటే 16 అనే కదా. సో 16 అనేది టోటల్ వర్క్ అవుతుంది. మరి ఇక్కడ ఎఫిషియన్సీలు ఏమవ్వాలి? 16/8 అంటే ఇక్కడ ఎఫిషియన్సీ 2 అవుతుంది. ఇక్కడ 16/16 ఎఫిషియన్సీ 1 అవుతుంది. అవునా కదా? మరి ఇక్కడ చెప్పండి, ఏబి వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 2. అవునా? అలాగే ఇక్కడ బి యొక్క ఎఫిషియన్సీ 1. అవునా కదా? సో బి యొక్క ఎఫిషియన్సీ 1, టోటల్ ఎఫిషియన్సీ ఏమో 2. అలాంటప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ కూడా ఏమవుతుంది? ఇది కూడా 1 అవుతుంది. అవునా కదా? సో అలా ఇక్కడ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 1 అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నాడు, ఇదే వర్క్ని ఏ అనేవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చేయాల్సిన వర్క్ బై ఎవరు చేయాలి? ఏ చేయాలి. కాబట్టి వీడి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది అంటే 16/1 అవుతుంది. నథింగ్ బట్ 16 days అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే యాంటనీ అండ్ జూలీ కెన్ సైమల్టేనియస్లీ కంప్లీట్ ఏ వర్క్ ఆఫ్ ఫ్లోర్ డెకరేషన్ ఇన్ 15 days అండ్ జూలీ ఎలోన్ ఇన్ 20 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ యాంటనీ ఎలోన్ కంప్లీట్ ద వర్క్ ఆఫ్ ఫ్లోర్ డెకరేషన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. యాంటనీ మరియు జూలీ కలిసి 15 రోజుల్లో మరియు జూలీ ఒంటరిగా 20 రోజుల్లో అలంకరణ పనిని పూర్తి చేయగలరు. యాంటనీ ఒంటరిగా అలంకరణ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? చూడండి, ఇక్కడ యాంటనీ అలాగే జూలీ వీళ్ళిద్దరూ కలిసి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఆఫ్ ఫ్లోర్ డెకరేషన్ ఇన్ 15 days. సో యాంటనీ జూలీ వీళ్ళిద్దరూ కలిసి ఫ్లోర్ డెకరేషన్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు? 15 daysలో కంప్లీట్ చేయగలరు. అండ్ ఇక్కడ ఏమంటున్నాడు, జూలీ ఎలోన్ ఇన్ 20 days. అంటే ఇక్కడ జూలీ ఒంటరిగా సోలోగా వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది? 20 daysలో కంప్లీట్ చేస్తుంది. అవునా కదా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ యాంటనీ ఎలోన్ కంప్లీట్ ద వర్క్ ఆఫ్ ఫ్లోర్ డెకరేషన్. అంటే ఇక్కడ యాంటనీ ఒక్కడే వర్క్ చేస్తే ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది? ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అవుతుంది. అవునా కదా? సో ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అంటే ఏమవుతుంది? 60 అని కదా. సో 60 అనేది టోటల్ వర్క్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎఫిషియన్సీలు ఏమవుతాయి? ఎఫిషియన్సీలు 60/15 ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఇక్కడ ఎఫిషియన్సీ 60/20 ఎఫిషియన్సీ 3 అవుతుంది. మరి వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 4. అందులో జూలీ ఎఫిషియన్సీ ఎంత? 3. అవునా కదా? వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ 4, అందులో జూలీ ఎఫిషియన్సీ 3 అనమాట. అప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? యాంటనీది 1 అయిపోతుంది. సో వీడి యొక్క ఎఫిషియన్సీ 1 అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఈ వర్క్ని వీడొక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా ఏం చేస్తాం, డేస్ అడుగుతున్నాడు కాబట్టి చేయాల్సిన వర్క్ బై ఎవరు చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత? ఎఫిషియన్సీ 1 కదా. సో 60/1 అంటే ఎన్ని డేస్? 60 days ఆఫ్ టైం అయితే వీడికి పడుతుంది అనమాట. ఓకేనా? ఇది కూడా 2024లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట, రీసెంట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే బోత్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 20 days అండ్ బి ఎలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 36 days. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ ఎలోన్ కంప్లీట్ ద వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు మరియు బి ఒంటరిగా అదే పనిని 36 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 20 days. సో ఇక్కడ ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు?
20 డేస్లో అయితే కంప్లీట్ చేయగలరు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, బి ఎలోన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 36 డేస్. సో బి ఒక్కడైతే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, 36 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. అవునా, ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ ఎలోన్ కంప్లీట్ ద వర్క్ అంటున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ ఏ అనేవాడు సోలోగా వర్క్ చేస్తే, ఎలోన్గా వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క ఎల్సిఎంఏ టోటల్ వర్క్ అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం తెలిస్తే కనుక్కోండి, లేదంటే డేస్కి రేషియో కట్టమని చెప్పా, లేదంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను ఎలా అంటే చూడండి, ఇక్కడ 20ని ఎలా రాసుకోవచ్చు, 4x5గా రాసుకోవచ్చు. అవునా కదా. అలాగే ఇక్కడ దీన్ని 36ని ఎలా రాసుకోవచ్చు, 4x9గా రాసుకోవచ్చు. మరి రెండిట్లో 4 కామన్ ఉంది కాబట్టి ఇక్కడ 4 తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ 4 అయిపోయింది కదా, 5 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఈ 5, 9లో కామన్ ఏమైనా ఉందా, లేదు కదా, లేదు కాబట్టి 5 తీసుకోవాలి, 9 తీసుకోవాలి. సో 5x9 అనమాట. అలా ఎల్సిఎం ఏమవుతుందంటే ఈ వాల్యూ అవుతుంది అనమాట. ఇది ఎల్సిఎం. సో ఇప్పుడు చెప్పండి నాకు, ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఈ వాల్యూ బై ఈ వాల్యూ. అవునా కదా. సో ఈ వాల్యూ బై ఈ వాల్యూ. మరి ఈ వాల్యూ బై ఈ వాల్యూ చేసినప్పుడు 4, 5 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది, 9 మిగులుతుంది కదా. సో అలా ఇక్కడ ఎఫిషియన్సీ ఏమవుతుందంటే 9 అవుతుంది. అలాగే ఇక్కడ ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఇక్కడ ఎఫిషియన్సీ ఏమవుతుందంటే ఈ వాల్యూ బై ఈ వాల్యూ. అవునా కదా. సో 4, 9 క్యాన్సిల్ అవుతుంది, 4, 9 క్యాన్సిల్ అవుతుంది. సో 5 మిగులుతుంది కదా. సో 5 అనేది మనకి ఇక్కడ ఎఫిషియన్సీ అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా ఇక్కడ బి యొక్క ఎఫిషియన్సీ 5, వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ 9 అనమాట. మరి చెప్పండి, ఇక్కడ బి యొక్క ఎఫిషియన్సీ 5, టోటల్ ఎఫిషియన్సీ 9 అవ్వాలంటే ఏది ఎంత అవ్వాలి, ఏ ఎఫిషియన్సీ 4 అవ్వాలి ఖచ్చితంగా. అవునా కదా. సో అలా ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 4 అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, ఇదే వర్క్ని వీడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా కదా. సో చూడండి, ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏంటి, 4x5x9. అది మల్టిప్లై చేయకుండా వదిలేసేయండి, ఇది చేయాల్సిన వర్క్. ఈ వర్క్ని ఎవరు చేయాలి, ఏ ఒకడే చేయాలి. కాబట్టి వాడి యొక్క ఎఫిషియన్సీని కింద రాస్తే ఆన్సర్ అయిపోయినట్టే. ఇంకా చూడండి, 4 గెట్ క్యాన్సిల్డ్, 5 9 ఎంత 45 అనమాట. సో అలా 45 డేస్లో వీడు ఈ టోటల్ వర్క్ని అయితే కంప్లీట్ చేయగలడు. ఓకేనా. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 డేస్. బి ఎలోన్ కెన్ డూ 66 2/3%, నథింగ్ బట్ 66.66% ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 30 డేస్. In how many days can A alone do 4/15th part of the సేమ్ వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ మరియు బి ఒక పనిని 25 రోజుల్లో చేయగలరు. బి ఒక్కడే అదే పనిలో 66 2/3% పనిని 30 రోజుల్లో చేయగలడు. ఏ ఒక్కడే అదే పనిలో 4/15వ భాగాన్ని ఎన్ని రోజుల్లో చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఏ అండ్ బి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేయగలరు, 25 డేస్లో చేయగలరు. ఓకే, ఇది కండిషన్ ఇచ్చాడు. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, బి ఎలోన్ కెన్ డూ 66.66%. ఇక్కడ 66 2/3% అంటే 66.66% అనమాట. 66.66% ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 30 డేస్. సో ఇక్కడ బి ఒక్కడే ఈ వర్క్లో 66.66%. మరి 66.66% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 2/3 అవుతుంది. అవునా కదా. సో అలా వర్క్లో 2/3ని ఎవరు చేస్తున్నారు, బి చేస్తున్నాడు. ఎన్ని డేస్లో అంటే ఇన్ 30 డేస్ అంటున్నాడు. సో 30 డేస్లో వీడు 2/3 వర్క్ని అయితే చేయగలుగుతున్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ ఎలోన్ డూ 4/15th part ఆఫ్ ద సేమ్ వర్క్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏ ఒక్కడే చేస్తే టోటల్ వర్క్లో 4/15th పార్ట్ని ఎన్ని రోజుల్లో ఈ ఏ చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ బి అనేవాడు 2/3 వర్క్ని 30 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. అలాంటప్పుడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, ఎన్ని డేస్ అంటే చూడండి, 2 1 టైము, 2 ఇక్కడ 15 టైమ్స్. అవునా, 15 × 3 అంటే 45 అనమాట. ఓకేనా. 3 అటు వెళ్తే ఇంటూ 3 అవుతుంది, 45 డేస్ అవుతుంది అనమాట. అలా ఇక్కడ బి అనేవాడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 45 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అవునా. సో అదనమాట. అయితే ఇక్కడ ఏ అనేవాడు ఆ వర్క్లో 4/15th పార్ట్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఈ రెండింటి యొక్క ఎల్సిఎంఏ టోటల్ వర్క్ అవుతుంది. ఎల్సిఎం తెలిస్తే కనుక్కోండి, లేదంటే లీవ్ ఇట్. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, సింపుల్గా ఏం చేద్దామంటే 5 × 5 తీసుకుందాం. అలాగే దీని వచ్చేసరికి 5 × 9 తీసుకుందాం. అవునా. మరి రెండింటిలో 5 కామన్ ఉంది కాబట్టి ఒక 5 తీసుకో. అలాగే ఇక్కడ
ఇక్కడ 5 ఇక్కడ 9 ఈ రెండు 5లో ఒక 5 తీసుకున్నాం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 9 ఉంది, కామన్ లేదు కదా. సో డైరెక్ట్గా 5 9 రెండు తీసుకోవాల్సిందే. 5 9 ఈ రెండు తీసుకోవాల్సిందే. ఇప్పుడు చెప్పండి ఎఫిషియన్సీలు ఏమవుతాయి? ఎఫిషియన్సీలు ఈ వాల్యూ బై ఈ వాల్యూ, అవునా. సో ఇప్పుడు 5 5 5 5 క్యాన్సిల్ అయిపోయి ఎఫిషియన్సీ ఏమవుతుంది? 9 అవుతుందా. సో ఇక్కడ 9 అవుతుంది. అలాగే ఇక్కడ ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఈ వాల్యూ బై ఈ వాల్యూ, అవునా. సో ఈ వాల్యూ బై ఈ వాల్యూ అంటే 5 9 క్యాన్సిల్ అయిపోయి 5 మిగులుతుంది. అలా ఇక్కడ ఎఫిషియన్సీ 5 అవుతుంది అనమాట. మరి ఇప్పుడు చెప్పండి జాగ్రత్తగా, ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ 9, అవునా. అందులో బి ఎఫిషియన్సీ ఎంత? 5. బి ఎఫిషియన్సీ ఎంత? 5. మరి టోటల్ 9 అవ్వాలంటే ఏ ఎఫిషియన్సీ ఎంత ఉండాలి? 4 ఉండాలి, అవునా కదా. సో అలా ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 4 అనమాట. అయితే ఇక్కడ వీడు ఈ టోటల్ వర్క్లో 4/15 ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చేయాల్సిన వర్క్ ఏంటి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చేయాల్సిన వర్క్ ఏంటి? టోటల్ వర్క్ ఎంతో చెప్పు? 5 × 5 × 9, అవునా కదా. 5 × 5 × 9 ఇదే టోటల్ వర్క్. ఇందులో 4/15 చేయాలి, ఇందులో 4/15 చేయాలి. అలా చేయాల్సిన వర్క్ ఇది. దీన్ని ఎవరు చేయాలి? ఏ ఒక్కడే చేయాలి. కాబట్టి వాడి యొక్క ఎఫిషియన్సీ కింద రాస్తే వాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడో అది వస్తుంది. సో ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇదేమో పైదేమో చేయాల్సిన వర్క్ బై వీడి యొక్క ఎఫిషియన్సీ 4 అనమాట. చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూడండి 4 4 గెట్ క్యాన్సిల్డ్. అలాగే 3 ఇక్కడ 3 టైమ్స్, 3 ఇక్కడ 5 టైమ్స్, 5 1 టైమ్ 5 1 టైమ్ క్యాన్సిల్. సో 5 3s అంతా 15 అనమాట. సో అలా వీడు 15 డేస్లో అయితే వర్క్ని కంప్లీట్ చేయగలడు. ఏ వర్క్? టోటల్ వర్క్ కాదు, వర్క్లో 4/15 అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ కెన్ ఫినిష్ ఎ పీస్ ఆఫ్ ద వర్క్ ఇన్ 16 days అండ్ బీ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 12 days. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days అండ్ దెన్ ఏ లెఫ్ట్. B finished the remaining work. For how many total number of days did B work to finish the work completely అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలడు మరియు బి దానిని 12 రోజుల్లో పూర్తి చేయగలడు. వారు కలిసి 4 రోజులు పనిచేసిన తర్వాత ఏ వెళ్ళిపోయాడు, బి మిగిలిన పనిని పూర్తి చేశాడు. బి ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పనిచేశాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఏ కెన్ ఫినిష్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 days. సో ఇక్కడ ఏ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు? 16 daysలో కంప్లీట్ చేయగలడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, బీ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 12 days. సో బి అనేవాడు 12 daysలో కంప్లీట్ చేయగలడు. సో ఇలా వీళ్ళిద్దరూ కంప్లీట్ చేయగలరు అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, దే వర్క్డ్ ఫర్ 4 days. ఓకేనా, దే వర్క్డ్ ఫర్ 4 days అండ్ దెన్ ఏ లెఫ్ట్. సో వీళ్ళిద్దరూ కలిసి 4 days వర్క్ చేసిన తర్వాత ఏ అనేవాడు వెళ్ళిపోయాడు అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, బి ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్. సో ఏ వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ వర్క్ని బి అనేవాడు ఫినిష్ చేశాడు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఫర్ హౌ మెనీ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ డిడ్ బి వర్క్ టు ఫినిష్ ద వర్క్ కంప్లీట్లీ. అంటే ఇక్కడ టోటల్గా బి అనేవాడు వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ వర్క్ చేశాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్. చూడండి ఇక్కడ టోటల్ వర్క్ కనుక్కుందాం మనం. టోటల్ వర్క్ ఏమవుతుంది? ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అవుతుంది, అవునా కదా. సో ఇక్కడ ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అంటే మీరు కనుక్కోవచ్చు, లేదంటే సింపుల్గా మీరు ఇక్కడ చెప్పే కదా డేస్కి రేషియో, అది కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. మీకు తెలిస్తే డైరెక్ట్గా 48 అనేసి పెట్టేసేయచ్చు. ఓకేనా. సో ఇది 48 అనేది టోటల్ వర్క్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 48/16 అంటే ఇక్కడ 3 అవుతుంది. ఇక్కడ 48/12 అంటే ఇక్కడ 4 అవుతుంది అనమాట. సో అలా ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 3 అనమాట. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 4. మరి ఇక్కడ ఎఫిషియన్సీలు అంటే ఏంటి? 1 డేలో ఎంత వర్క్ చేస్తారో అది అనమాట. అంటే ఇక్కడ ఏ అనేవాడు ఒక రోజులో 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే చేయగలడు. అలాగే బి అనేవాడు 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే చేయగలడు, అవునా కదా. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక రోజులో ఎంత చేస్తారు? ఒక రోజులో 7 యూనిట్స్ చేస్తారు. కానీ వీళ్ళు ఇక్కడ ఎన్ని డేస్ వర్క్ చేశారు? దే వర్క్డ్ ఫర్ 4 days. మరి ఇక్కడ ఒక రోజులో 7 యూనిట్స్ చేస్తే 4 daysలో 4 రోజుల్లో ఎన్ని యూనిట్స్ చేయాలి? 7 4 28 యూనిట్స్ చేయాలి, అవునా కదా. 28 యూనిట్స్ అయితే చేయాలి. సో అలా వీళ్ళిద్దరూ 4 రోజుల్లో 28 యూనిట్స్ అయితే చేసేస్తారు. ఇంకా ఎన్ని యూనిట్స్ మిగిలిపోతాయి అంటే 20 యూనిట్స్ మిగిలిపోతాయి, అవునా. దీన్ని ఎవరు చేశారు అంటే బి చేసేసాడు. సో ఇక్కడ ఇది కదా రిమైనింగ్ వర్క్, దీన్ని ఎవరు చేశారు? బి చేశాడు అనమాట. సో వీటికి టైం ఎంత పట్టింది అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టైం ఎంత పడుతుందంటే
చూడండి ఇది బి చేయాల్సిన వర్క్, అవునా కదా, ఇది బి చేయాల్సిన వర్క్, ఇదే కదా రిమైనింగ్ వర్క్, దీన్ని బి చేయాలి. సో ఇక్కడ వీడి యొక్క ఎఫిషియన్సీ ఇక్కడ రాసామనుకోండి, వీడికి సంబంధించిన డేస్ వస్తాయి కదా, సో వాడి యొక్క ఎఫిషియన్సీ 4, అలా బికి సంబంధించిన డేస్ ఏమవుతాయి అంటే 5 డేస్ అవుతాయి, అవునా కదా. సో 5 డేస్ అవుతాయి. అయితే ఇక్కడ ఈ 5 డేస్ కాదనమాట అడిగింది, ఇక్కడ అడిగింది ఏంటి, టోటల్గా బి అనేవాడు ఎన్ని రోజులు వర్క్ చేశాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ రిమైనింగ్ వర్క్ చేయడానికి వీడికి 5 డేస్, అవునా, కానీ వీడికి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని బట్టి అంటున్నాడు. మరి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి స్టార్టింగ్లో ఒక 4 డేస్ వర్క్ చేశారు, అవునా కదా, వీళ్ళిద్దరూ స్టార్టింగ్లో 4 డేస్ వర్క్ చేశారు. అలాగే రిమైనింగ్ వర్క్ని వీడు చేయడానికి ఇంకొక 5 డేస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. అలా బి అనేవాడు స్టార్టింగ్లో 4 డేస్ వర్క్ చేశాడు, ఏ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 5 డేస్ ఎక్స్ట్రాగా వర్క్ చేశాడు. సో అలా 9 అనేది ఏమవుతుందంటే వీడు ఎన్ని డేస్ అయితే వర్క్ చేస్తాడో ఆ నెంబర్ ఆఫ్ డేస్ అవుతాయి అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఇఫ్ మోనా అండ్ సోనా టుగెదర్ కెన్ ఫినిష్ ఏ టైపింగ్ వర్క్ ఇన్ 18 డేస్ అండ్ సోనా ఎలోన్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 24 డేస్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ మోనా ఎలోన్ కెన్ ఫినిష్ ద వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మోనా మరియు సోనా కలిసి ఒక టైపింగ్ పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలిగితే, సోనా ఒక్కడే 24 రోజుల్లో పూర్తి చేయగలిగితే, మోనా ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడో కనుక్కోండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మోనా అండ్ సోనా టుగెదర్ కెన్ ఫినిష్ ఏ టైపింగ్ వర్క్ ఇన్ 18 డేస్. సో ఇక్కడ మోనా సోనా వీళ్ళిద్దరూ ఒక టైపింగ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అంటే 18 డేస్లో కంప్లీట్ చేయగలరు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ సోనా ఎలోన్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 24 డేస్. సో ఇక్కడ సోనా ఒక్కడే వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, 24 డేస్లో వర్క్ని కంప్లీట్ చేయగలడు. మనల్ని ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ మోనా ఎలోన్ కెన్ ఫినిష్ ద వర్క్ అంటున్నాడు. సో ఇక్కడ మోనా సింగిల్గా వర్క్ చేస్తే వాడికి ఎన్ని డేస్ పడతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెండింటి యొక్క ఎల్సిఎంఏ మనకి ఏమవుతుంది, ఎల్సిఎంఏ మనకి టోటల్ వర్క్ అవుతుంది. మరి ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అంటే 72 అవుతుంది, 72 అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఎఫిషియన్సీలు ఏమవుతాయి అంటే చూడండి జాగ్రత్తగా, 72/18 అంటే మనకి ఎఫిషియన్సీ ఏమవుతుంది, 4 అవుతుంది కదా, 4 అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఎఫిషియన్సీ ఏమవుతుంది, 72/24 ఎంత, 3 అవుతుందా, 3. అసలు ఈ తలకాయ నొప్పి ఎందుకు అనుకుంటే డేస్కి రేషియో కట్టండి, 18/24 కదా, 18/24 అనమాట. 6 ఇక్కడ 3 సార్లు, 6 ఇక్కడ 4 సార్లు, అవునా. సో ఇది డేస్కి రేషియో. అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది, దీనికి ఇన్వర్స్ అవుతుంది, 4/3 అవుతుంది. సో అలా 18 ఎదురు 4, అలాగే 24 ఎదురు 3, ఇదిగోండి 24 ఎదురు 3. కావాలంటే ఇప్పుడు కావాలంటే ఏంటి, వర్క్ కావాలంటే, టోటల్ వర్క్ కావాలంటే 18 × 4 ఇదిగోండి 72 వచ్చింది, లేదా అలా 18 × 4 పెట్టినా నో ప్రాబ్లం. అలాగే ఇక్కడ కూడా తీసుకోవచ్చు, ఈ రెండింటిని మల్టిప్లై చేసిన మనకి 72 వస్తుంది అనమాట. అలా టోటల్ వర్క్ వస్తుంది. ఒకవేళ తెలియకపోతే సంగతి ఈ విధంగా చేయాలన్నమాట. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ మోనా ఎలోన్. సో మోనా ఎన్ని డేస్లో చేస్తాడని కదా క్వశ్చన్. సో చూడండి, ఇక్కడ నాకు చెప్పండి, ఇక్కడ వీడి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 3, అవునా, కానీ వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ 4, అవునా. సో ఇక్కడ ఎస్ యొక్క ఎఫిషియన్సీ అంతా 3 అనమాట, అవునా. అయితే టోటల్ ఎఫిషియన్సీ 4 కాబట్టి వీడిది 1 అయిపోవాలి ఆటోమేటిక్గా. సో అలా ఇక్కడ మోనా ఎఫిషియన్సీ ఏమవుతుంది అంటే 1 అయిపోతుంది. చేయాల్సిన వర్క్ ఇది, దాన్ని ఎవరు చేయాలి, మోనా ఒక్కడే చేయాలి. సో చేయాల్సిన వర్క్ 72, దాన్ని మోనా ఒకడే చేయాలి. వాడి ఎఫిషియన్సీ కింద రాస్తే ఏమొస్తాయి, నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. ఎన్ని అంటే 72 అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 7.2 అవర్స్. ఇఫ్ బి ఎలోన్ కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 18 అవర్స్, దెన్ ఏ ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ అవర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ మరియు బి కలిసి ఒక పనిని 7.2 గంటల్లో పూర్తి చేయగలరు. బి ఒంటరిగా అదే పనిని 18 గంటల్లో పూర్తి చేయగలిగితే ఏ ఒంటరిగా దానిని ఎంత సమయంలో చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి ఒక వర్క్ని ఎన్ని గంటల్లో చేయగలరు అంటే 7.2 అవర్స్లో చేయగలరు. 7.2 అవర్స్ అంటే 72/10
10 అని రాసుకోవచ్చు కదా. సో 72/10 అవర్స్లో అయితే వీళ్ళిద్దరూ ఒక వర్క్ని కంప్లీట్ చేయగలరు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ బి ఎలోన్ కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 18 అవర్స్. సో బి ఒక్కడే చేస్తే అదే వర్క్ని ఎన్ని గంటల్లో వీడు చేయగలడు, ఎన్ని గంటల్లో చేయగలడు అంటే 18 అవర్స్లో, నథింగ్ బట్ 18/1 అవర్లో చేయగలడు, అవునా కదా. సో ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ ఏ ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ అవర్స్ అంటే ఇక్కడ ఏ ఒక్కడే చేస్తే ఎన్ని గంటల్లో చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, అవునా. సో ఇప్పుడు టోటల్ వర్క్ తెలియాలి. సో మన టాస్క్ ఏంటి, టోటల్ వర్క్ కనుక్కోవాలి. ఏం చేస్తాం, వీటికి ఎల్సిఎం కడతాం. మీకు తెలిస్తే ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇవి, అవునా కదా. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్, మరి ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏమవుతుంది, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్, అది ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్కి ఫార్ములా అనమాట. ఇదేంటి ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్, ఇది ఫ్రాక్షన్కి సంబంధించింది. ఇది అంటే పై వాటికి న్యూమరేటర్స్కి ఎల్సిఎం కడతాం, బై డినామినేటర్స్కి ఏం కడతాం, హెచ్సిఎఫ్ కడతాం అనమాట. అలా మనకి ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ వస్తుంది. అయితే ఈ విధంగా చేయండి, లేదంటే సింపుల్గా నేను చెప్పిన ట్రిక్ ఫాలో అయిపోండి. ఏంటి, డేస్కి రేషియో కట్టండి. డేస్కి రేషియో ఏమవుతుంది, 72/10 ఇది డేస్, అలాగే ఇక్కడ డేస్ 18/1 అనమాట. సో రేషియో కడితే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, ఇక్కడ 18 1 టైము, 18 ఇక్కడ ఎన్ని టైమ్స్, 18 ఇక్కడ ఎగ్జాక్ట్గా 4 టైమ్స్, 2 ఇక్కడ 2 టైమ్స్, 2 ఇక్కడ 5 టైమ్స్. సో 5 క్రాస్ మల్టిప్లై వెళ్ళిపోతుంది కదా. సో 2:5 అవుతుందా, 2:5. ఇది దేనికి, డేస్కి రేషియో. అప్పుడు ఎఫిషియన్సీ ఏమవ్వాలి, రివర్స్ అవ్వాలి, 5:2 అవ్వాలి, అవునా కదా. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఇక్కడ 72/10కి ఎదురు ఏముండాలి, 5 ఉండాలి, ఇదిగోండి ఇక్కడ 5 ఉంటుంది. అలాగే ఇక్కడ 18/1కి ఎదురు ఏముండాలి, 2 ఉండాలి, ఇదిగోండి ఇక్కడ 2 ఉంటుంది. మరి టోటల్ వర్క్ అంటే ఇది ఇంటూ ఇది, ఈ రెండు చేసుకోవచ్చు, లేదు ఇది ఇంటూ ఇది ఏదైనా చేసుకోవచ్చు. సింపుల్గా ఇది చేసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ చూస్తే 18 × 2 కదా. సో ఎంత అవుతుంది అంటే 36 అవుతుంది. లేదంటే 18 × 2 వదిలేసే, అలాగే 18 × 2 వదిలేసే, ఓకేనా. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు, వీడు ఒక్కడే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చెప్పండి, వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత, 5. అందులో బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 2, అవునా. టోటల్ ఎఫిషియన్సీ 5, అందులో బి యొక్క ఎఫిషియన్సీ 2. మరి టోటల్ ఎఫిషియన్సీ 5 అవ్వాలంటే ఏ వాల్యూ ఎంత అవ్వాలి, నథింగ్ బట్ ఏ ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి, 3 అవ్వాలి. అలా ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 3. సో ఇక్కడ వీడు ఈ వర్క్ని ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చేయాల్సిన వర్క్ ఎంత, 18 × 2. దీన్ని ఎవరు చేయాలి, ఏ చేయాలి. సో వాడి యొక్క ఎఫిషియన్సీ ఎక్కడ రాయాలి, కింద రాయాలి, అయిపోయింది ఆన్సర్. నెంబర్ ఆఫ్ అవర్స్ లేదా డేస్ అడిగితే డేస్ అనమాట, ఏదైతే అది, నథింగ్ బట్ టైం వస్తుంది అనమాట, ఓకేనా. సో చేయాల్సిన వర్క్ బై ఎవరి యొక్క ఎఫిషియన్సీ వేయాలి, ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ బైలో వేస్తే మనకి టైం వస్తుంది, either అవర్స్ కానీ ఆర్ డేస్ కానీ, ఓకేనా. చూడండి ఇక్కడ 3 1 టైము, 3 ఇక్కడ 6 టైమ్స్, 6 × 2 అంటే 12 అవర్స్ అనమాట, ఓకేనా. సో అలా అనమాట. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉంటే సింపుల్గా ఇదంతా మర్చిపోండి, ఇది మర్చిపోయి సింపుల్గా డేస్కి రేషియో కట్టండి. కడితే మనకి ఎంత వచ్చింది, 2:5 వచ్చింది. సో సింపుల్గా ఎఫిషియన్సీ కావాలంటే దానికి ఇన్వర్స్ చేయండి. మళ్ళీ ఇన్వర్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే 2:5 అంటే దీన్ని తిరగతిప్పి రాస్తారు, అంటే 5:2 ఏమో అనుకుంటారు. అదే ఒకవేళ 3 వాల్యూస్ ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. 3 వాల్యూస్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, 2:3:5 అనుకోండి. ఇందాక మనం 1:2 అన్నప్పుడు 2:1 రాస్తున్నాం కదా. సో ఇక్కడ చాలామంది దీనికి ఇన్వర్స్ అంటే ఏమనుకుంటారు, 5:3:2 అనుకుంటారు. అంటే తిరగతిప్పి రాస్తారు, ఫస్ట్ 5 దాని ఎమ్మటే 3 దాని ఎమ్మటే 2 అలా రివర్స్లో రాస్తారనమాట. అది కాదు ఇన్వర్స్ అంటే. ఇక్కడ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఇన్వర్స్ అంటే 1/2 రేషియో దీనికి 1/3 రేషియో 1/5 అనమాట. ఇది ఇన్వర్స్. ఒకవేళ 2 వాల్యూస్ ఉంటే డైరెక్ట్గా రివర్స్ తిప్పి రాసేయచ్చు, కానీ 3 వాల్యూస్ ఉన్నప్పుడు ఇన్వర్స్ అంటే ఇలానే చెయ్యాలి. మనం కనుక కన్ఫ్యూజ్ అయ్యామనుకోండి ఆన్సర్లు అనేవి ఎగిరిపోతాయి అనమాట, ఓకేనా. అలా చేయకూడదు. ఇన్వర్స్ అంటే ఇక్కడ 2 వాల్యూస్ కాబట్టి 2:5 అంటే దీనికి ఇన్వర్స్ అంటే 5:2 రివర్స్ తిప్పి రాసేస్తాం. కానీ 3 వాల్యూస్ ఉన్నప్పుడు ఈ విధంగా చేయాల్సిందే. అప్పుడు ఇక్కడ ఎల్సిఎం తీసుకొని ఆ ఎల్సిఎంతో మల్టిప్లై చేసి క్యాన్సిల్ చేసి రేషియో తీసుకొస్తాం, అంతేగాని ఇక్కడ 5 3 2 అలా రాయకూడదు, రివర్స్ తిప్పి రాయకూడదు, ఓకేనా. ఇన్వర్స్ అంటే ఈ విధంగా చేయాలన్నమాట, అర్థమైందా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఆరుష్ అండ్ మాహి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ఇఫ్ ఆరుష్ అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days, దెన్ హౌ మెనీ డేస్ మాహి అలోన్ విల్ టేక్ టు డూ ద సేమ్ వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆరుష్ మరియు మాహి కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు. ఆరుష్ ఒక్కడే అదే పనిని 15 రోజుల్లో చేయగలిగితే మాహి ఒక్కడే అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ఇక్కడ ఆరుష్ అండ్ మాహి వీళ్ళిద్దరూ కలిసి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. సో వీళ్ళిద్దరూ కలిసి 10 daysలో అయితే వర్క్ కంప్లీట్ చేయగలరు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ఇఫ్ ఆరుష్ అలోన్ కెన్ డూ ద సేమ్ టాస్క్ ఇన్ 15 days. సో ఇక్కడ ఆరుష్ అనేవాడు సింగిల్గా అదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, 15 daysలో అయితే కంప్లీట్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు దెన్ హౌ మెనీ డేస్ మాహి అలోన్ విల్ టేక్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ అంటున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ మాహి అనేవాడు ఇదే వర్క్ని చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అవుతుంది. అవునా కదా, ఈ రెండింటి యొక్క ఎల్సిఎంఏ మనకి టోటల్ వర్క్ అవుతుంది. మరి ఎంత ఈ రెండింటి యొక్క ఎల్సిఎం 30 అని కదా, సో 30 అనేది టోటల్ వర్క్ అవుతుంది. మరి ఇక్కడ ఎఫిషియన్సీలు ఏమవుతాయి, ఎఫిషియన్సీలు 30/10 అంటే ఇక్కడ 3 అవుతుంది. ఇక్కడ ఎఫిషియన్సీ 30/15 2 అవుతుందా, 2 అవుతుంది అనమాట. మరి ఇక్కడ చెప్పండి వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత 3, అందులో ఏ ఒక్కటి ఎఫిషియన్సీ ఎంత 2 అనమాట. అవునా కదా, సో చూస్తే ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎంత 3, అందులో ఏ యొక్క ఎఫిషియన్సీ 2 అనమాట. మరి ఇక్కడ టోటల్ 3 అవ్వాలంటే ఇక్కడ మాహి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి, ఎం యొక్క ఎఫిషియన్సీ 1 అవ్వాలి. సో ఎం యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. సో అడుగుతుంది ఏంటి వీడు ఇదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవును కదా, సో చేయాల్సిన వర్క్ ఎంత 30 యూనిట్స్. దాన్ని ఎవరు చేయాలి, మాహి ఒక్కడే చేయాలి. కాబట్టి ఎన్ని డేస్ అంటే ఏం చేయాలి 30 వీడి యొక్క ఎఫిషియన్సీ ఎంత 1 అనమాట. సో ఎన్ని డేస్ అవుతాయి 30 days అవుతాయి అనమాట. సో అలా 30 days ఆఫ్ టైం అయితే వీడికి పడుతుంది. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. హీ వర్క్డ్ ఆన్ ఇట్ ఫర్ 5 days అండ్ దెన్ బి ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 10 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ బి అలోన్ ఫినిష్ ద ఎంటైర్ వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, ఏ ఒక్కడే ఒక పనిని 30 రోజుల్లో చేయగలడు. అతను దానిపై 5 రోజులు పని చేశాడు. మరియు బి ఒక్కడే మిగిలిన పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలడు. బి ఒక్కడే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో సింపుల్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు ఏ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. సో ఇక్కడ ఏ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, 30 daysలో కంప్లీట్ చేయగలడు. అవునా కదా, సో ఏ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, 30 daysలో కంప్లీట్ చేయగలడు అనమాట. ఓకేనా, సో అలా వాటికి సంబంధించిన టోటల్ డేస్ ఎన్ని అవుతాయి 30 days అవుతాయి. ఎందుకంటే టోటల్గా వాడు 30 days చేస్తే వర్క్ అయిపోతుంది. అలా వీటికి సంబంధించిన టోటల్ డేస్ ఎన్ని అంటే 30 days అనమాట. అర్థమైంది? ఇక్కడ ఏమంటున్నాడు హీ వర్క్డ్ ఆన్ ఇట్ ఫర్ 5 days. సో అంటే వీడు 5 days వర్క్ చేశాడు అనమాట. ఓకేనా, వీడు 30 days చేస్తే వర్క్ అయిపోయింది, కానీ వీడు 5 days వర్క్ చేశాడు. అలా వీడు ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ని చేస్తాడు, అంటే 5/30 ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ని అయితే వీడు కంప్లీట్ చేస్తాడు. అవునా, మరి 5/30 అంటే ఏమవుతుంది 1/6 అవుతుంది. అలా వర్క్లో 1/6ని ఎవరు కంప్లీట్ చేస్తాడు అంటే ఇక్కడ ఏ అనేవాడు కంప్లీట్ చేస్తాడు. ఓకేనా, సో ఎవరు కంప్లీట్ చేస్తారంటే ఏ ఒక్కడే కంప్లీట్ చేయగలడు. ఓకేనా, ఇది ఎవరు కంప్లీట్ చేస్తారు ఏ అనమాట. అర్థమైందా? సో అది అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి బి అలోన్ ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 10 days. సో రిమైనింగ్ వర్క్ అంటే ఏమవుతుంది ఇక్కడ ఏ అనేవాడు 1/6ని కంప్లీట్ చేశాడు. రిమైనింగ్ కావాలంటే ఏం చేయాలి 1 మైనస్ చేయాలి. అవునా కదా, 1 అనేది టోటల్ వర్క్, అందులో కంప్లీట్ అయింది 1/6. సో రిమైనింగ్ ఏమవుతుంది 5/6 అవుతుంది. అవునా కదా, సో 5/6 అనేది ఇది రిమైనింగ్ వర్క్. ఈ వర్క్ని ఎవరు చేశారు బి చేశాడు. ఎన్ని డేస్లో 10 daysలో. ఈ వర్క్ని ఎవరు చేశారు బి చేశాడు. అవునా, సో బి 5/6 ఆఫ్ ద వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు 10 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నాడు అంటే ఇన్ హౌ మెనీ డేస్ కెన్ బీ అలోన్ ఫినిష్ ద ఎంటైర్ వర్క్. సో టోటల్ వర్క్ని చేయాలంటే బీకి ఎన్ని డేస్ పడతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ అయినా కాదు, ఎందుకంటే ఇక్కడ బి అనేవాడు వర్క్లో 5/6ని 10 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. అలాంటప్పుడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అంటే ఏం చేస్తాం సింపుల్గా ఇక్కడ ఉన్న 5/6ని అటు పట్టుకెళ్తాం, లేదంటే
లేదంటే ఇక్కడ క్యాన్సిల్ చేసేసి రిమైనింగ్ దాన్ని అటు పట్టుకెళ్తాం, అవునా కదా. సో అలా మనకి టోటల్ వర్కింగ్ చేయడానికి ఎన్ని డేస్ పడతాయో వచ్చేస్తాయి. సో 5 ఇక్కడ 1 టైమ్, 5 ఇక్కడ 2 టైమ్స్, 6 అటు వెళ్తే ఇంటూ 6 అవుతుంది, 2 6 12 అనమాట. అలా టోటల్ వర్కింగ్ చేయడానికి బీకి ఎన్ని డేస్ పడతాయి అంటే 6 × 2 12 డేస్ ఆఫ్ టైం అయితే వీడికి పడుతుంది, అవునా కదా. సో అలా 12 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. ఇక్కడ ఏ అనేవాడు 30 డేస్ చేస్తే వర్క్ కంప్లీట్ అయ్యింది, కానీ వీడు 5 డేసే వర్క్ చేశాడు. అలా వీడు ఎంత ఫ్రాక్షన్ చేస్తాడు, 1/6 ఆఫ్ ద వర్క్నే వీడు చేయగలడు, అవునా కదా. ఈ 5 డేస్లో 1/6నే వీడు చేయగలడు. రిమైనింగ్ అంటే ఏమవుతుంది, 1 - 1/6 అంటే 5/6 అనమాట. సో ఈ 5/6 అనేది రిమైనింగ్ వర్క్. ఆ వర్క్ని ఎవరు చేస్తున్నారు, బి చేస్తున్నాడు. ఎన్ని డేస్లో అంటే 10 డేస్లో. సో వర్క్లో 5/6ని 10 డేస్లో చేస్తే టోటల్ వర్క్ కావాలంటే ఏం చేయాలి, ఈ 5/6ని అటు పట్టుకెళ్ళు. సింపుల్గా ఇక్కడి నుంచి అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొచ్చింది, 12 డేస్ వచ్చిందనమాట. అలా బి అనేవాడు టోటల్ వర్క్ని 12 డేస్లో కంప్లీట్ చేయగలడు. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 డేస్, బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 24 డేస్. ఏ స్టార్టెడ్ ద వర్క్ ఎలోన్ ఆఫ్టర్ హౌ మెనీ డేస్ షుడ్ బి జాయిన్ హిమ్ సో దట్ ద వర్క్ ఈజ్ ఫినిష్డ్ ఇన్ 10 డేస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక పనిని 16 రోజుల్లో చేయగలడు, బి అదే పనిని 24 రోజుల్లో చేయగలడు. ఏ ఒంటరిగా పనిని ప్రారంభించాడు, 10 రోజుల్లో పని పూర్తి కావాలంటే ఎన్ని రోజుల తర్వాత బి అతనితో చేరాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, ఏ కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 డేస్. సో ఇక్కడ 16 డేస్లో వీడు వర్క్ని కంప్లీట్ చేయగలడు. అలాగే ఇక్కడ బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 24 డేస్. సో బి అనేవాడు అదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, 24 డేస్లో కంప్లీట్ చేయగలడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఏ స్టార్టెడ్ ద వర్క్ ఎలోన్. సో ఇక్కడ ఏ అనేవాడు వర్క్ని ఒంటరిగా ఎలోన్గా స్టార్ట్ చేశాడు అనమాట. అంటే ముందు ఆడే ఇక వర్క్ స్టార్ట్ చేసింది, ఓకేనా. సపోజ్ ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది టోటల్ వర్క్ అనుకుందాం. ఇదంతా టోటల్ వర్క్ అనమాట. అయితే ఇక్కడ స్టార్టింగ్లో వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు, వర్క్ ఏ స్టార్ట్ చేశాడు అనమాట. ఏ ఒక్కడే స్టార్ట్ చేశాడు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ షుడ్ బి జాయిన్ హిమ్ సో దట్ ద వర్క్ ఈజ్ ఫినిష్డ్ ఇన్ 10 డేస్. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే టోటల్ వర్క్ అనేది ఇదంతా టోటల్ వర్క్ కదా, ఈ టోటల్ వర్క్ అంతా 10 డేస్లో కంప్లీట్ అయిపోవాలంటే 10 డేస్లో కంప్లీట్ అయిపోవాలంటే ఎన్ని రోజుల తర్వాత ఏతో బి యాడ్ అవ్వాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. ఎన్ని రోజుల తర్వాత ఏతో బి యాడ్ అవ్వాలి, బి జాయిన్ అవ్వాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. ఎన్ని రోజులు మనకు తెలియవు, లెటస్ సే ఎక్స్ డేస్ అనుకుందాం. అంటే దీని మీనింగ్ ఏంటి, ఏ అనేవాడు ఒంటరిగా స్టార్ట్ చేశాడు. అలా వీడొక్కడే లెటస్ సే ఎక్స్ డేస్ వర్క్ చేశాడు అనుకుందాం, ఓకేనా. వీడొక్కడే ఒంటరిగా ఎక్స్ డేస్ వర్క్ చేశాడు. ఈ ఎక్స్ డేస్ తర్వాత వచ్చి ఈ బి అనేవాడు ఏతో జాయిన్ అయ్యాడు అనమాట, ఓకేనా. అలా వీళ్ళిద్దరు కలిసి టోటల్గా వర్క్ని కంప్లీట్ చేస్తారు. అయితే ఇక్కడ టోటల్ వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, 10 డేస్లో కంప్లీట్ అవుతుంది. అది కండిషన్. అయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఎన్ని రోజుల తర్వాత బి ఏతో జాయిన్ అయ్యాడు అది తెలుసుకోవాలి. మరి ఇక్కడ ఎన్ని రోజుల తర్వాత తీసుకున్నాం, ఏ ఒక్కడే ఎక్స్ డేస్ వర్క్ చేశాడు, ఎక్స్ డేస్ తర్వాత బి యాడ్ అయ్యాడు. అలా మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ ఎక్స్ డేస్ ఉన్నాయి చూసారా, ఈ ఎక్స్ డేస్ కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైంది. ఇక్కడ ఏ అనేవాడు ఎక్స్ డేస్ వర్క్ చేశాడు ఒంటరిగా, చేసిన తర్వాత ఈ ఎక్స్ డేస్ తర్వాత బి యాడ్ అయ్యాడు, అవునా. సో అది కండిషన్ అనమాట, ఓకేనా. సో సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అవుతుంది, అవునా కదా. ఈ రెండింటి యొక్క ఎల్సిఎంఏ మనకి టోటల్ వర్క్ అవుతుంది. మరి ఇక్కడ ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది అంటే 48 అవుతుందా, 48 అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఎఫిషియన్సీలు ఏమవుతాయి, ఎఫిషియన్సీలు 48/16 అంటే ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 48/24 అంటే ఇక్కడ 2 అవుతుంది అనమాట. ఏ యొక్క ఎఫిషియన్సీ 3, బి యొక్క ఎఫిషియన్సీ 2 అనమాట. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం, ఓకేనా. సో ఏంటి ఆ పాయింట్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ ఆఫ్ ద వర్క్ నుంచి ఎండింగ్ ఆఫ్ ద వర్క్ కంటిన్యూస్గా ఎవరు వర్క్ చేశారు, ఏ వర్క్ చేశారు. ఏ ఇక్కడ వర్క్ చేశాడు, అదేవిధంగా ఇక్కడ బితో కలిసి కూడా ఏ వర్క్ చేస్తూనే ఉన్నాడు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్క్ చేస్తూనే ఉన్నాడు ఏ అనేవాడు, అవునా. మరి ఇక్కడ టోటల్ వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది, 10 డేస్లో కంప్లీట్ అయింది. అంటే ఈ 10 డేస్ పాటు ఏ వర్క్ చేసినట్టేనా కదా, అవునా కదా. ఇక్కడ ఏ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ 10 డేస్ పాటు ఏ వర్క్ చేసినట్టే, అవునా. సో ఈ 10 డేస్లో వాడు ఎంత వర్క్ చేస్తాడు అంటే చూడండి, ఇక్కడ ఏ ఎఫిషియన్సీ ఎంత, ఏ ఎఫిషియన్సీ
3 యూనిట్స్, అవునా కదా. అంటే 1 డేలో వీడు 3 యూనిట్స్ చేస్తాడు. అలా 10 డేస్ కదా, మరి 10 డేస్లో 3 × 10 30 యూనిట్స్ ఏ ఒక్కడే చేస్తాడనమాట. ఈ 30 యూనిట్స్ని ఏ ఒక్కడే చేస్తాడు. సో వీడు చేసిన ఈ 30 యూనిట్స్ తీసేద్దాం, టోటల్ వర్క్లోంచి వీడు చేసిన 30 యూనిట్స్ని తీసేద్దాం. రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని ఉంటాయి? రిమైనింగ్ యూనిట్స్ 18 యూనిట్స్ ఉంటాయి. ఈ 18 యూనిట్స్ ఎవరు చేయాలి? ఖచ్చితంగా బి చేయాల్సిందే, ఓకేనా. ఖచ్చితంగా బి చేయాల్సిందే, ఎందుకంటే ఇక్కడ ఏ చేసినాయి మొత్తం టోటల్ 30 వచ్చేసినాయి. అవి పోగా 18 ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఎవరు చేయాలంటే బి ఖచ్చితంగా చేయాల్సిందే, ఓకేనా. సో అదనమాట. అయితే ఇక్కడ డేస్ ఏమవుతాయి అంటే చూడండి జాగ్రత్తగా. బి చేసిన యూనిట్స్ అన్ని 18. ఇక్కడ బి ఎఫిషియన్సీ ఎంత? డేస్ కావాలంటే మనం ఏం చేస్తాం? చేయాల్సిన వర్క్ బై ఎఫిషియన్సీ వేస్తాం, అవునా. సో చేయాల్సిన వర్క్ అంటే చేసేసిన వర్క్ ఎంత? 18. ఎవరు చేశారు? బి చేశారు. వాడి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 అనమాట. సో బై 2 వేస్తే 18/2 అంటే ఎన్ని డేస్? 9 డేస్ అనమాట. అలా బి ఎన్ని డేస్ పాటు వర్క్ చేశాడు? బి ఎన్ని డేస్ పాటు వర్క్ చేశాడు అంటే 9 డేస్ పాటు వర్క్ చేశాడు, అవునా కదా. సో బి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాడు అనమాట, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బి ఉన్నాడు. సో ఇవి 9 డేస్. మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఎన్ని డేస్ తర్వాత వీడు వచ్చాడు అనేసి కనుక్కోవాలి. ఎన్ని డేస్ అంటే ఇక్కడే చెప్పాం, ఎక్స్ డేస్. మరి టోటల్ 10 డేస్ కదా, అందులో ఈ పార్ట్ 9 అయితే ఇక్కడ ఈ పార్ట్ ఏమవుతుంది? 1 డే అవుతుంది, అవును కదా. ఇది 9 డేస్. సో అలా ఈ పార్ట్ ఏమవుతుంది అంటే 1 డే. అంటే 1 డే తర్వాత బి వచ్చాడు. సో బి వచ్చి ఏతో జాయిన్ అయ్యాడు. ఆఫ్టర్ హౌ మెనీ డేస్ షుడ్ బి జాయిన్ అంటే 1 డే తర్వాత అనమాట, ఓకేనా. అలా 4 అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇన్ 1/6 ఆఫ్ ద టైమ్ దట్ బి టేక్స్ టు కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఏ కెన్ కంప్లీట్ హాఫ్ ఆఫ్ ద సేమ్ వర్క్. ఇఫ్ వర్కింగ్ టుగెదర్ దే టేక్ 16 days టు కంప్లీట్ ద వర్క్, హౌ మచ్ టైమ్ షల్ బి టేక్ టు కంప్లీట్ ఇట్ ఎలోన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక పనిని పూర్తి చేయడానికి బి తీసుకునే సమయంలో 6వ వంతు సమయంలో ఏ అదే పనిలో సగం పూర్తి చేయగలడు. వారు కలిసి పని చేయడానికి 16 రోజులు పడితే బి ఒంటరిగా పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 1/6 ఆఫ్ ద టైమ్ దట్ బి టేక్స్ టు కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఏ కెన్ కంప్లీట్ హాఫ్ ఆఫ్ ద సేమ్ వర్క్. అంటే ఇక్కడ బి అనేవాడికి ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి కొంత టైం పడుతుంది. అందులో 1/6 ఉంటుంది చూసారా, 1/6 ఆఫ్ ద టైమ్. ఈ 1/6 ఆఫ్ ద టైంలో ఏ అనేవాడు అదే వర్క్లో హాఫ్ని చేయగలడు అనమాట, ఓకేనా. అదే వర్క్లో సగం వర్క్ని అయితే వీడు చేయగలడు. అర్థమైంది పాయింట్. ఇక్కడ ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ని చేయడానికి బికి కొంత టైం పడుతుంది కదా, బికి కొంత టైం అయితే పడుతుంది. ఈ టైంలో 1/6 ఉంటుంది చూసారా, ఈ టైంలో 1/6. సో ఆ 1/6 ఆఫ్ ద టైంలో ఏ అనేవాడు ఇదే వర్క్లో సేమ్ వర్క్లో హాఫ్ని కంప్లీట్ చేయగలడు, సగం వర్క్ని కంప్లీట్ చేయగలడు అనమాట, ఓకేనా. సో ఇక్కడ బికి పట్టే టైంలో 1/6 అంటున్నాడు, ఓకేనా. సో దీన్ని బట్టి 1/6 అంటే ఏమనుకోవచ్చు చూడండి, 1/6 కదా, 1/6 అనమాట. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే బికి పట్టే టైంలో 1/6 కదా. సో అప్పుడు ఎలా అనుకోవచ్చు అంటే ఇక్కడ ఈ డినామినేటర్లో ఉన్న 6 పార్ట్స్ అనేది ఏమవుతుందంటే బికి పట్టే టైం అవుతుంది, ఓకేనా. 6 పార్ట్స్ అనేది బికి పట్టే టైం అవుతుంది. అంటే బి ఒక వర్క్ని ఎలా కంప్లీట్ చేయగలడు? ఈ 6 పార్ట్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయగలడు ఒక వర్క్ని, ఓకేనా. సో అలా ఈ 6 పార్ట్స్ అనేది బికి పట్టే టైం అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? బికి పట్టే టైంలో 1/6 అంటే 1 పార్ట్ అనమాట, 1 పార్ట్. ఈ టైంలో ఏ ఏం చేస్తున్నాడు? ఏ కంప్లీట్ హాఫ్ ఆఫ్ ద సేమ్ వర్క్. సో ఏ అనేవాడు టోటల్ వర్క్ చేయట్లా, వర్క్లో హాఫ్ వర్క్నే చేస్తున్నాడు. ఏ అనేవాడు హాఫ్ వర్క్నే ఈ టైంలో కంప్లీట్ చేస్తున్నాడు. మరి ఇక్కడ చెప్పండి, ఏ అనేవాడికి హాఫ్ ఆఫ్ ద వర్క్ చేయడానికి 1 పార్ట్ టైం పడితే టోటల్ వర్క్ చేయడానికి ఎన్ని పార్ట్స్ టైం పడుతుంది? ఎన్ని పార్ట్స్ అంటే సింపుల్గా ఈ 1/2 ఇటు పట్టుకురండి, ఇటు పట్టుకొస్తే ఏమవుతుంది? ఇంటూ 2 అవుతుందా, అంటే 2 పార్ట్స్ టైం పడుతుంది, అవునా కదా. సో అలా ఇక్కడ ఏ అనేవాడికి కంప్లీట్ వర్క్ చేయడానికి 2 పార్ట్స్ ఆఫ్ టైం అయితే పడుతుందన్నమాట, ఓకేనా. ఇక్కడ హాఫ్ వర్క్ చేయడానికి 1 పార్ట్, కానీ ఇక్కడ టోటల్ వర్క్ చేయాలంటే 2 పార్ట్స్ ఆఫ్ టైం అయితే పడుతుందన్నమాట, 2 పార్ట్స్ అయితే పడుతుంది. సో ఇక్కడ దీన్ని బట్టి ఏ అనేవాడికి ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 2 పార్ట్స్ టైం పడుతుంది. అదే వర్క్ని బి కంప్లీట్ చేయడానికి 6 పార్ట్స్ ఆఫ్ టైం అయితే పడుతుందన్నమాట. ఇక్కడ అర్థమైంది కదా. సో ఇది ఇప్పుడు టైమ్స్ రేషియో తీసుకుంటున్నా, వెయిట్ కంటే ఏకి బికి రేషియో తీసుకుంటున్నా, ఓకేనా. సో టైమ్స్ రేషియో ఏకి బికి తీసుకుంటున్నా అనమాట. సో ఇక్కడ ఏకి ఎంత టైం పడుతుంది? 2 పార్ట్స్ ఆఫ్ టైం పడుతుంది. బికి ఎంత టైం పడుతుంది? 6 పార్ట్స్ ఆఫ్ టైం పడుతుంది. సో టైం రేషియో ఏమవుతుంది? టైం రేషియో
2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి 1:3 అవుతుందా, 1:3 అవుతుంది. మరి టైమ్స్ రేషియో ఇలా ఉందంటే వీళ్ళ యొక్క ఎఫిషియన్సీలు ఎలా ఉండాలి, దీనికి ఇన్వర్స్ ఉండాలి. ఎఫిషియన్సీలు ఎలా ఉండాలి, దీనికి ఇన్వర్స్ నథింగ్ బట్ 3:1 లా ఉండాలి, అవునా కదా. సో 3:1 ఈ రేషియోలో ఉండాలన్నమాట. సో ఇక్కడ చెప్పండి ఎఫిషియన్సీ అంటే మీనింగ్ ఏంటి, ఏ అనేవాడు వన్ డేలో 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు, అవునా. అలాగే బి అనేవాడు వన్ డేలో 1 యూనిట్ ఆఫ్ వర్క్ చేయగలడు, ఎందుకంటే ఇక్కడ డేస్ కదా ఇచ్చింది. సో అలా అనమాట. అలా ఏ అనేవాడు వన్ డేలో 3 యూనిట్స్ చేస్తాడు, బి అనేవాడు వన్ డేలో 1 యూనిట్ ఆఫ్ వర్కే చేయగలడు. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ వర్కింగ్ టుగెదర్ దే టేక్ 16 days టు కంప్లీట్ ద వర్క్ అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి వీళ్ళు 16 days తీసుకుంటారంట, ఓకేనా. వీళ్ళిద్దరూ కలిసి చేస్తే వర్క్ని కంప్లీట్ చేయడానికి 16 days అయితే తీసుకుంటారనమాట. సో అలా అనమాట. చూడండి ఇక్కడ మరి వీళ్ళిద్దరూ కలిస్తే వన్ డేలో ఎన్ని యూనిట్స్ చేస్తారు, ఎన్ని యూనిట్స్ అంటే వన్ డేకి ఏ 3 యూనిట్స్, బి ఏమో 1 యూనిట్. అలా వీళ్ళిద్దరూ కలిస్తే వన్ డేలో 4 యూనిట్స్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ 16 daysలో వర్క్ కంప్లీట్ అయిపోతుంది, అవునా. మరి వన్ డేకి 4 యూనిట్స్ చేస్తే అప్పుడు 16 daysకి ఎన్ని యూనిట్స్ చేయాలి, 4 into 16 ఎన్ని యూనిట్స్, 64 యూనిట్స్ అయితే చేయాలి, అవునా. సో అలా ఇది టోటల్ వర్క్ అవుతుంది అనమాట. ఎందుకంటే 16 daysలో వర్క్ కంప్లీట్ అయిపోద్ది. వన్ డేకి 4, అలా 16 daysకి 16 into 4 అలా 64 యూనిట్స్ అనేది ఇది టోటల్ వర్క్ అవుతుంది, అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మచ్ టైమ్ షల్ బీ టేక్ టు కంప్లీట్ ఇట్ ఎలోన్. సో బి ఒక్కడే చేస్తే సో ఈ వర్క్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు అంటున్నాడు. సో చేయాల్సిన వర్క్ ఎంత, 64 యూనిట్స్. దాన్ని ఎవరు చేయాలి, బి చేయాలి. సో వాడి ఎఫిషియన్సీ కింద రాస్తే అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. సో ఎఫిషియన్సీ 1 కదా, సో బై 1 రాస్తే నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని, 64 days అనమాట, ఓకేనా. ఇక్కడ పాయింట్ పట్టుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ బీకి పట్టే టైము 6 parts. ఇందులో 1/6 అంటే 1 part యాక్చువల్గా. 1 partలో ఏ ఎంత వర్క్ చేస్తాడు, ఏ ఎంత వరకు హాఫ్ ఆఫ్ ద వర్కే చేస్తాడు. మరి 1 part టైంలో హాఫ్ వర్క్ చేస్తే వీడు ఫుల్ వర్క్ చేయాలంటే ఎంత టైం పడుతుందంటే ఈ హాఫ్ని తీసుకెళ్ళి అటు పట్టుకెళ్ళండి, ఈ హాఫ్ని అటు పట్టుకెళ్ళిపోండి. అప్పుడు ఏమవుతుంది, ఇంటూ 2 అవుతుంది. అలా ఫుల్ వర్క్ చేయడానికి ఏకి ఎంత టైం పడుతుంది, 2 parts ఆఫ్ టైం పడుతుంది. ఫుల్ వర్క్ చేయడానికి బీకి ఎంత పడుతుంది, 6 parts పడుతుంది. ఇప్పుడు టైమ్స్కి రేషియో కట్టాలి, అంతేగాని ఇక్కడ 1 ఉన్నప్పుడు టైమ్స్కి రేషియో కడతా అంటే కుదరదు. ఇక్కడ 1 ఉన్నప్పుడు ఏ ఎంత వర్క్ చేస్తున్నాడు, హాఫే చేస్తున్నాడు. కానీ ఏ అనేవాడు టోటల్గా వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఆ టైం తీసుకోవాలన్నమాట, ఓకేనా. సో అలా రేషియో కడితే ఏమవుతుందంటే 2:6 అవుతుంది. అలా ఎఫిషియన్సీలు ఏమవుతుంది, 3:1 అవుతుంది. సో దీన్ని బట్టి మనం టోటల్ వర్క్ తీసుకున్నాం, దాని నుంచి బి ఎన్ని డేస్లో చేస్తాడో తీసుకొచ్చామన్నమాట, ఓకేనా. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది పట్టుకోకుండా మీరు టైమ్స్ రేషియో 1:6 అని వేశారంటే ఆన్సర్లు ఎగిరిపోతాయి అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే నుమన్ డస్ హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇన్ 4/5 ఆఫ్ ద టైమ్ టేకెన్ బై గగన్. ఇఫ్ దే వర్క్ టుగెదర్ ద వర్క్ ఈజ్ ఫినిష్డ్ ఇన్ 16 days. వాట్ టైమ్ విల్ గగన్ ఎలోన్ టేక్ ఇన్ డూయింగ్ ద హోల్ వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. గగన్ తీసుకున్న సమయంలో 4/5వ వంతు సమయంలో నుమన్ సగం పని చేస్తాడు. వారు కలిసి పని చేస్తే పని 16 రోజుల్లో పూర్తవుతుంది. గగన్ ఒక్కడే మొత్తం పని చేయడానికి ఎంత సమయం తీసుకుంటాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, నుమన్ డస్ హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇన్ 4/5 ఆఫ్ ద టైమ్ టేకెన్ బై గగన్ అంటున్నాడు. అంటే ఇక్కడ గగన్కి పట్టే టైంలో ఒక వర్క్ని చేయడానికి గగన్కి కొంత టైం పడుతుంది కదా, ఆ టైంలో 4/5 ఉంటుంది చూసారా. సో ఈ 4/5 ఆఫ్ ద టైంలో నుమన్ ఏం చేస్తున్నాడు, డస్ హాఫ్ ఆఫ్ ద వర్క్ అనమాట, ఓకేనా. అర్థమైంది పాయింట్. ఇక్కడ గగన్ అనే వాడికి ఒక వర్క్ చేయడానికి కొంత టైం పట్టిద్ది. ఆ టైంలో 4/5 ఉంటుంది చూసారా. సో ఈ 4/5 ఆఫ్ ద టైంలో నుమన్ ఏం చేస్తున్నాడు, హాఫ్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు. వర్క్లో సగంని కంప్లీట్ చేయగలుగుతున్నాడు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గగన్కి పట్టే టైంలో 4/5 అంటున్నాడు, గగన్కి పట్టే టైంలో 4/5 అంటున్నాడు. సో 4/5 అంటే ఏమనుకోవచ్చు, 4/5 అంటే ఏమనుకోవచ్చు అంటే ఈ 5 parts ఏదైతే ఉందో డినామినేటర్లో అది గగన్కి పట్టే టైం అవుతుంది, అది గగన్కి పట్టే టైం అవుతుంది అనమాట. ఇది 5 parts ఏదైతే ఉందో ఇది గగన్కి పట్టే టైం అవుతుంది. అలా గగన్ అనేవాడు టోటల్ వర్క్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు, 5 parts ఆఫ్ టైం అయితే తీసుకుంటాడు. ఇందులో 4/5 అంటే 4 parts. ఈ టైంలో ఎవరు చేస్తున్నారు, నుమన్ చేస్తున్నాడు. ఎంత చేస్తున్నాడు, నుమన్ డస్ హాఫ్ ఆఫ్ ద వర్క్ అంటున్నాడు. సో ఈ 4 parts ఆఫ్ టైంలో నుమన్ అనేవాడు ఎంత వర్క్ చేస్తున్నాడు, హాఫ్ ఆఫ్ ద వర్క్ని అయితే చేస్తున్నాడు. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ నుమన్ అనేవాడు హాఫ్ వర్క్ని 4 parts ఆఫ్
ఆఫ్ టైంలో చేస్తే టోటల్ వర్క్ని చేయాలంటే ఈ హాఫ్ ఏం చేయాలి, అటు పట్టుకెళ్ళాలి. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇంటూ 2 అవుతుందా, ఇంటూ 2 అవుతుంది అనమాట. అలా టోటల్ వర్క్ చేయాలంటే నుమన్కి ఎంత టైం పడుతుంది, 4 2s 8 పార్ట్స్ ఆఫ్ టైం అయితే పడుతుంది, అవునా కదా. సో 8 పార్ట్స్ ఆఫ్ టైం అయితే పడుతుంది అనమాట, ఓకేనా. సో 8 పార్ట్స్ అనమాట. సో అలా నుమన్ అనేవాడు కంప్లీట్ వర్క్ని 8 పార్ట్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేస్తాడు. అలాగే గగన్ అనేవాడు అదే వర్క్ని 5 పార్ట్స్ ఆఫ్ టైంలో అయితే కంప్లీట్ చేయగలుగుతాడు. సో అలా టైమ్స్ రేషియో ఏమవుతుంది అంటే ఎవరికి తీసుకుందాం, నుమన్కి గగన్కి తీసుకుందాం, అవునా. సో టైమ్స్ రేషియో ఎంత, నుమన్ ఏమో 8 పార్ట్స్ తీసుకుంటాడు, గగన్ ఏమో 5 పార్ట్స్ తీసుకుంటాడు. సో అలా టైం రేషియో ఇది అవుతుంది, అవునా. మరి దీన్ని బట్టి ఎఫిషియన్షియల్ రేషియో ఏమవ్వాలి, అంటే దీనికి ఇన్వర్స్ అవ్వాలి, అంటే 5:18 అవుతుంది, 5:18 అవుతుంది. సో ఇక్కడ చెప్పండి, నుమన్ అనేవాడు వన్ డేకి ఎంత చేయాలి, వన్ డేకి డేస్ కదా ఇచ్చింది, సో వన్ డేకి 5 యూనిట్స్ చేయాలి. గగన్ అనేవాడు వన్ డేకి 8 యూనిట్స్ చేయాలి. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇఫ్ ద వర్క్ టుగెదర్ ద వర్క్ ఈజ్ ఫినిష్డ్ ఇన్ 16 days. సో వీళ్ళిద్దరూ కలిసి చేస్తే 16 daysలో వర్క్ కంప్లీట్ అయిపోతుందంట. మరి ఇక్కడ చెప్పండి, వీళ్ళిద్దరూ కలిసి చేస్తే వన్ డేలో ఎన్ని యూనిట్స్ చేస్తారు, అంటే వీడేమో 5 యూనిట్స్, వీడేమో 8 యూనిట్స్, ఇద్దరు కలిసి ఎన్ని యూనిట్స్ వన్ డేలో 13 యూనిట్స్ చేస్తారు. వన్ డేకి 13 యూనిట్స్, అలా 16 days కదా. సో 16 daysలో వర్క్ కంప్లీట్ అవుతుంది. అలా ఆ 16 daysలో ఎన్ని యూనిట్స్ చేయాలి, 13 × 16 అనమాట, ఓకేనా. వన్ డేకి 13, అలా 16 days కదా, ఇంటూ 16 అనమాట. సో టోటల్గా ఇన్ని యూనిట్స్ అయితే ఆ 16 daysలో కంప్లీట్ చేయగలరు. సో అలా 16 days తర్వాత పని అయిపోతుంది కాబట్టి ఇదే మనకి టోటల్ వర్క్ అవుతుంది, అవునా కదా. ఇది టోటల్ వర్క్ అవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నాడు, వాట్ టైమ్ విల్ గగన్ ఎలోన్ టేక్ ఇన్ డూయింగ్ ద హోల్ వర్క్. సో ఈ టోటల్ వర్క్ని చేయడానికి గగన్ అనేవాడు ఎంత టైం తీసుకుంటాడు అన్నాడు. సో గగన్కి సంబంధించిన టైం అడుగుతున్నాడు. సో గగన్ చేయాల్సిన వర్క్ ఏమో ఇది, వాడి టైం అడుగుతున్నాడు కదా. ఏం చేయాలి, చేయాల్సిన వర్క్ బై వాడి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 8 కదా. సో 8 వేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో అలా గగన్ ఎన్ని డేస్లో చేస్తాడంటే చూడండి, 8 1 టైము, 8 ఇక్కడ 2 times, 2 × 13 అంటే 26 days అనమాట. అలా గగన్ ఎన్ని డేస్లో చేస్తాడు, 26 daysలో అయితే వర్క్ని కంప్లీట్ చేయగలడు. అర్థమైందా. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ వీడు హాఫ్ ఆఫ్ ద వర్క్ని ఎన్ని పార్ట్స్ అంటే 4 పార్ట్స్లో కంప్లీట్ చేస్తాడు. సో టోటల్ వర్క్ కావాలంటే ఈ 1/2 అటు పట్టుకెళ్ళిపోండి, ఇంటూ 2, అలా 4 2s 8 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ చేయడానికి పట్టే టైం అవుతుంది అనమాట, ఓకేనా. వీటికి సంబంధించిన టోటల్ వర్క్ చేయడానికి టైం అవుతుంది. అలాగే టోటల్ వర్క్ని వీడు 5 పార్ట్స్ ఆఫ్ టైంలో చేస్తాడు. సో టైమ్స్ రేషియో కట్టాం, ఎఫిషియన్సీ కట్టాం, టోటల్ వర్క్ బై చేయాల్సింది ఎవరో వాడి యొక్క ఎఫిషియన్సీ వేస్తే మనకి నంబర్ ఆఫ్ డేస్ అయితే వచ్చినాయి అనమాట. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఎక్స్ కెన్ కాపీ 60 pages ఇన్ 4 minutes, ఎక్స్ అండ్ వై టుగెదర్ కెన్ కాపీ 750 pages ఇన్ 30 minutes. ఇన్ హౌ మెనీ మినిట్స్ కెన్ వై కాపీ 100 pages అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్స్ 4 నిమిషాల్లో 60 పేజీలను కాపీ చేయగలడు. ఎక్స్ మరియు వై కలిసి 30 నిమిషాల్లో 750 పేజీలను కాపీ చేయగలరు. వై ఎన్ని నిమిషాల్లో 100 పేజీలను కాపీ చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్ కెన్ కాపీ 60 pages ఇన్ 4 minutes. సో ఎక్స్ అనేవాడు 60 పేజెస్ని 4 minutesలో కాపీ చేయగలడు. అలాగే ఇక్కడ ఎక్స్ అండ్ వై టుగెదర్ కెన్ కాపీ 750 pages ఇన్ 30 minutes. సో ఎక్స్ వై వీళ్ళిద్దరూ కలిసి 750 పేజెస్ని ఎన్ని మినిట్స్లో కాపీ చేయగలరు, 30 minutesలో కాపీ చేయగలరు. ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు, ఇన్ హౌ మెనీ మినిట్స్ కెన్ వై కాపీ 100 pages. సో ఎన్ని నిమిషాల్లో వై అనేవాడు 100 పేజెస్ని కాపీ చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. ఎన్ని నిమిషాల్లో వై అనేవాడు 100 పేజెస్ని కాపీ చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో వైకి సంబంధించిన టైం అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏంటి పాయింట్ అంటే చూడండి, ఇక్కడ టైం ఎలా ఇచ్చాడు, మనకి మినిట్స్లో ఇచ్చాడు, అవునా కదా. ఇక్కడ టైం ఎలా ఇచ్చాడు, మినిట్స్లో ఇచ్చాడు. మరి టైం అనేది మినిట్స్లో ఇచ్చినప్పుడు 1 minuteki ఎంత అయితే వర్క్ చేస్తామో దాన్ని ఏమంటాం మనం, ఎఫిషియన్సీ అంటాం, అవునా కదా. ఎఫిషియన్సీ అంటే ఏంటి, టైము మినిట్స్లో ఇచ్చాడు అనుకోండి, 1 minuteki ఎంత చేస్తామో అదే ఎఫిషియన్సీ. లేదు డేస్లో ఇచ్చాడు అనుకోండి, 1 dayకి ఎంత వర్క్ చేస్తామో అది ఎఫిషియన్సీ. లేదు అవర్స్లో ఇచ్చాడు అనుకోండి, 1 hourకి ఎంత వర్క్ చేస్తామో దాన్ని ఎఫిషియన్సీ అంటాం. అలాగే ఇక్కడ మినిట్స్లో కాబట్టి 1 minuteki ఎంత అయితే చేస్తామో అది ఎఫిషియన్సీ అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి, ఎక్స్ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఇక్కడ 4 minutesలో 60 pagesని కాపీ చేస్తున్నాడు. మరి 1 minuteki ఎన్ని చేయాలి, 1 minuteki
60/4 అంటే 15 పేజెస్ని కాపీ చేయాలి, అవునా కదా. సో అలా ఎక్స్ ఎఫిషియన్సీ ఎంత అంటే 15 అనమాట. ఓకేనా, ఇది అలా వదిలేయండి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్ అండ్ వై టుగెదర్ కెన్ కాపీ 750 పేజెస్ ఇన్ 30 minutes. వీళ్ళిద్దరూ కలిసి 30 minutesలో 750 పేజెస్ని కాపీ చేయగలరు. మరి 30 minutesలో 750 పేజెస్ అయితే 1 minute ఎంత చేయగలుగుతారు? 1 minute ఎంత చేయగలుగుతారు అంటే వీళ్ళిద్దరూ కలిసి ఎక్స్ అండ్ వై కలిసి 1 minuteకి ఎంత అంటే 750/30 అనమాట. 750/30. సో అలా వీళ్ళు 1 minuteలో చేసే వర్క్ ఇది. సో అలా వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఇది అవుతుంది, అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 0 0 గెట్ క్యాన్సిల్డ్, 3 1 time, 3 ఇక్కడ 25 times. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి 1 minuteలో 25 పేజెస్ని కాపీ చేయగలరు. ఎక్స్ ఒక్కడే అయితే 15 పేజెస్ని కాపీ చేయగలరు 1 minuteలో. ఓకేనా. సో అలా వీళ్ళ యొక్క ఎఫిషియన్సీలు ఇలా ఉన్నాయి. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత 25 పేజెస్ పర్ మినిట్, అవునా. వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత 25. అందులో ఎక్స్ ఒక్కడిదే ఎంత, ఎక్స్ ఒక్కడిదే 15, అవునా కదా. ఎక్స్ ఒక్కడిదే 15. అప్పుడు వైది ఏమవ్వాలి, టోటల్ 25 అవ్వాలంటే వైది 10 అవ్వాలి. అంటే వై 1 minuteలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వై 10 కదా వై యొక్క ఎఫిషియన్సీ. అంటే ఎఫిషియన్సీ అంటే ఏంటి, 1 minuteలో. సో 1 minuteలో వై ఏం చేస్తాడు, 10 పేజెస్ని కాపీ చేస్తాడు. 1 minuteలో 10 పేజెస్ని కాపీ చేయగలుగుతాడు. ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నాడు, 100 పేజెస్ని కాపీ చేయాలంటే 100 పేజెస్ని కాపీ చేయాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 100 పేజెస్ని కాపీ చేయాలంటే ఇదే వైకి ఎన్ని మినిట్స్ ఆఫ్ టైం పడుతుంది అంటున్నాడు. అర్థమైందా. మరి ఇక్కడ వై ఎఫిషియన్సీ 10 కాబట్టి వీడు 1 minuteలో చేసే వర్కే కదా. సో 1 minuteలో వీడు 10 పేజెస్ని కాపీ చేయగలుగుతాడు, అవునా. మరి 1 minuteలో 10 పేజెస్ కాపీ చేయగలిగితే 100 పేజెస్ని కాపీ చేయాలంటే ఎన్ని మినిట్స్ ఆఫ్ టైం పడుతుంది అంటున్నాడు, అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇంటూ 10 అయిందా, ఇంటూ 10 అయింది. మరి ఇక్కడ పేజెస్ ఇంటూ 10 అయితే వాటికి పట్టే టైం కూడా ఏమవ్వాలి, వాటికి పట్టే టైం కూడా ఇంటూ 10 అవ్వాలి. సో అలా 10 minutes ఆఫ్ టైం అయితే పడుతుంది అనమాట. ఎన్ని మినిట్స్ పడుతుంది, 10 minutes ఆఫ్ టైం అయితే వీడికి పడుతుంది అనమాట. అర్థమైందా. లేదు అంటే సింపుల్గా ఏం చేస్తారు అంటే చేయాల్సిన వర్క్ ఏంటి, 100 పేజెస్ని కాపీ చేయటం బై దీన్ని ఎవరు చేయాలి, వై ఒక్కడే చేయాలి. వాడి యొక్క ఎఫిషియన్సీ వేస్తే సరిపోతుంది. బై వాడి యొక్క ఎఫిషియన్సీ అంటే బై 10 కదా. సో వేస్తే ఎన్ని మినిట్స్, 10 minutes ఆఫ్ టైం పడుతుంది, ఓకేనా. ఇక్కడ రేషియో కట్టకండి, రేషియో కడితే ఆన్సర్లో తేడాలు వస్తాయి అనమాట, ఓకేనా. రేషియో ఎట్టి పరిస్థితుల్లో కట్టొద్దు. సింపుల్గా ఎక్స్ అనేవాడు 1 minuteకి ఎన్ని పేజెస్, 15 పేజెస్. అలాగే వీళ్ళిద్దరు కలిసి 1 minuteకి 25 పేజెస్ కాపీ చేయగలరు. అందులో ఎక్స్ కూడా 15 చేస్తున్నప్పుడు వై ఎన్ని చేయాలి, 10 చేయాలి. అలా వై 1 minuteకి 10 పేజెస్ని కాపీ చేస్తాడు. వీడి ఎఫిషియన్సీ ఇది, అవునా. సో టోటల్ చేయాల్సింది 100 పేజెస్ని కాపీ చేయాలి. ఇది టోటల్ వర్క్. బై వాడి ఎఫిషియన్సీ వేస్తే 10 minutes ఆఫ్ టైం అయితే పడుతుంది అనమాట. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు, అమృత్ హ్యాస్ ట్వైస్ కెపాసిటీ ఆఫ్ పెయింటింగ్ దాన్ కుషాల్. టుగెదర్ దే కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 6 days. ఇన్ హౌ మెనీ డేస్ కుషాల్ విల్ కంప్లీట్ దట్ వర్క్ ఎలోన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అమృత్ కుషాల్ కంటే 2 రెట్లు ఎక్కువ పెయింటింగ్ సామర్థ్యం కలిగి ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తారు. కుషాల్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, అమృత్ హ్యాజ్ ట్వైస్ కెపాసిటీ ఆఫ్ పెయింటింగ్ దాన్ కుషాల్. సో ఇక్కడ అమృత్ కెపాసిటీ ఎలా ఉంది, కుషాల్ కెపాసిటీకి 2 times ఉందన్నమాట. ట్వైస్ కెపాసిటీ అంటున్నాడు కదా, అమృత్ హ్యాజ్ ట్వైస్ కెపాసిటీ అంటున్నాడు కదా, దాన్ కుషాల్ అంటున్నాడు. అంటే కుషాల్ కెపాసిటీ కంటే అమృత్ కెపాసిటీ ఎలా ఉంది, 2 times ఉందన్నమాట, ఓకేనా. సో అలా కెపాసిటీ అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్గా సామర్థ్యం, నథింగ్ బట్ ఎఫిషియన్సీ అనుకోవచ్చు, ఓకేనా. సో అలా అమృత్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, కుషాల్కి 2 times ఉందన్నమాట, ఓకేనా. సో అది ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను, ఎఫిషియన్సీలా రేషియో కట్టబోతున్నాను. ఎవరికి అంటే అమృత్కి, అదేవిధంగా కుషాల్కి. సో అమృత్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, కుషాల్కి 2 times. సపోజ్ ఇక్కడ కుషాల్ ఎఫిషియన్సీ 1 part అనుకుంటే అప్పుడు అమృత్ది దీనికి 2 times, అంటే సింపుల్గా 2 parts అవుతుంది అనమాట. అలా వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీలు ఈ విధంగా ఉంటాయి. అయితే ఇక్కడేమంటున్నాడు, టుగెదర్ దే కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 6 days. సో వీళ్ళిద్దరూ కలిసి 6 daysలో వర్క్ని పూర్తి చేయగలుగుతున్నారు. మరి ఇక్కడ ఎఫిషియన్సీలు అంటే మీనింగ్ ఏంటి, ఏ అనేవాడు 1 dayలో 2 units వర్క్ చేస్తాడు. కే అనేవాడు 1 dayలో 1 unit చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని యూనిట్స్ చేస్తారు, 1 dayలో 3 units చేస్తారు, అవును కదా. 1 dayలో 3 units. కానీ వీళ్ళిద్దరూ కలిసి 6 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు, అవునా కదా. 6 daysలో దే కెన్ కంప్లీట్ ఏ వర్క్ అంటున్నాడు. సో ఇక్కడ 1 dayలో 3 units చేస్తే అలా 6 days కదా వీళ్ళు చేసింది. 6 daysలో ఎన్ని యూనిట్స్ చేయాలి, 1 dayకి 3 units. 6 daysకి 6 into 3 ఎన్ని యూనిట్స్, 6 into 3 ఎన్ని యూనిట్స్ అంటే
18 యూనిట్స్ అయితే కంప్లీట్ చేస్తారు ఈ 6 డేస్లో. అలా టోటల్ వర్క్ అనేది ఏమవుతుందంటే 18 యూనిట్స్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది టోటల్ వర్క్. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ కుషాల్ విల్ కంప్లీట్ దట్ వర్క్ ఎలోన్. సో ఇక్కడ ఎన్ని రోజుల్లో కుషాల్ ఒక్కడే ఆ వర్క్ని కంప్లీట్ చేస్తాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చెప్పండి, చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ వర్క్, అవునా కదా, ఈ వర్క్ని ఎవరు చేయాలి, కుషాల్ ఒక్కడే చేయాలి. ఎన్ని డేస్ టైం పడుతుంది అంటున్నాడు. సో డేస్ అడుగుతున్నాడు కాబట్టి ఏంటి, చేయాల్సిన వర్క్ బై ఎవరు చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ. ఎవరు చేయాలి, కుషాల్ కదా. సో వీడి యొక్క ఎఫిషియన్సీ ఎక్కడ రాయాలి, బైలో రాయాలి. రాస్తే వాడికి సంబంధించిన డేస్ వస్తాయి. సో ఎన్ని డేస్ అంటే 18 డేస్ అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, యాజ్ ఏ సైలర్ అనిరుద్ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ అశ్విన్ అండ్ టుగెదర్ దే ఫినిష్ ఎ వర్క్ ఇన్ 14 డేస్. ఇన్ హౌ మెనీ డేస్ అశ్విన్ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సైలర్గా అనిరుద్ అశ్విన్ కంటే 2 రెట్లు వేగంగా ఉంటాడు మరియు వారు కలిసి ఒక పనిని 14 రోజుల్లో పూర్తి చేస్తారు. అశ్విన్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, అనిరుద్ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ అశ్విన్. సో ఇక్కడ అనిరుద్ అనేవాడు ఎలా ఉన్నాడు, అశ్విన్ కంటే 2 టైమ్స్ ఫాస్ట్గా ఉన్నాడు అనమాట. ట్వైస్ ఫాస్ట్గా ఉన్నాడు అనమాట. ఇక్కడ ఫాస్ట్గా ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, పనిలో ఫాస్ట్గా ఉండటం అంటే సామర్థ్యం ఎక్కువ కలిగి ఉండటం, కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా, మరి సామర్థ్యం అంటే మనకేం తెలుసు, ఎఫిషియన్సీనే కదా. సో అలా అనిరుద్ ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, అశ్విన్కి 2 టైమ్స్ ఉంటుంది, అశ్విన్కి ట్వైస్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో అది ఫాస్ట్ అంటే మీనింగ్ అనమాట. ఫాస్ట్ అంటే ఏంటి, పనిలో ఫాస్ట్గా ఉండటం, నథింగ్ బట్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉండటం అనమాట. ఎంత అంటే అశ్విన్కి 2 టైమ్స్ అనమాట. సో ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు, ఎవరు, అనిరుద్ ఒకడు, అలాగే అశ్విన్ ఒకడు. వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీలు రేషియో కట్టబోతున్నాం. ఇలా ఎఫిషియన్సీలు ఏమవుతున్నాయంటే చూడండి, అశ్విన్కి అనిరుద్ అనేవాడు 2 టైమ్స్ ఉంటాడు. ఓకేనా, సో అశ్విన్ ఎఫిషియన్సీ 1 అనుకుంటే అనిరుద్ వీడికంటే 2 టైమ్స్ ఫాస్ట్గా ఉంటాడు కదా. సో అలా వీడి ఎఫిషియన్సీ ఏమవుతుంది, దీనికి 2 టైమ్స్ అనమాట. సో వీడి ఎఫిషియన్సీ 2 అవుతుంది. అర్థమైందా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, టుగెదర్ దే ఫినిష్ వర్క్ ఇన్ 14 డేస్. వీళ్ళిద్దరూ కలిసి 14 డేస్లో వర్క్ చేస్తున్నారు. మరి ఇక్కడ చెప్పండి, వీడు 1 డేలో ఎంత చేయాలి, 1 డేలో 2 యూనిట్స్ చేయాలి, వీడు 1 డేలో 1 యూనిట్ చేయాలి. ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా. సో ఇద్దరు కలిసి 1 డేలో ఎన్ని యూనిట్స్ చేస్తారు, 3 యూనిట్స్. అలా 14 డేస్ చేస్తే వర్క్ కంప్లీట్ అయ్యిద్ది అంటున్నాడు. మరి 1 డేకి 3 యూనిట్స్ చేస్తే 14 డేస్లో వీళ్ళిద్దరు కలిసి ఎన్ని యూనిట్స్ చేస్తారు, 3 ఇంటూ 14 ఎన్ని యూనిట్స్, 42 యూనిట్స్ అయితే చేస్తారు. లేదా వదిలేసేయండి, ఇది టోటల్ వర్క్ అవుతుంది. దీన్ని ఎవరు చేయాలి, ఇన్ హౌ మెనీ డేస్ అశ్విన్ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్. సో ఇక్కడ ఈ వర్క్ని చేయాలంటే, ఇదే వర్క్ని చేయాలంటే అశ్విన్ అనేవాడికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో చేయాల్సిన వర్క్ ఇది బై ఎవరు చేయాలి, అశ్విన్ చేయాలి. వాడి యొక్క ఎఫిషియన్సీ కింద రాస్తే వాడికి ఎంత టైమో తెలిసిపోతుంది, అవునా కదా. సో ఎంత టైం అంటే 3/14 ఎంత, 42 అనమాట. సో అలా 42 డేస్లో అశ్విన్ ఒక్కడే ఈ వర్క్ని చేయగలడు. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఇషాన్ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ ఎ వర్కర్ యాజ్ కమల్ అండ్ బోత్ టుగెదర్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 29 డేస్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ కమల్ ఎలోన్ కెన్ డూ దిస్ వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇషాన్ కమల్ కంటే 2 రెట్లు మంచి కార్మికుడు మరియు ఇద్దరూ కలిసి ఒక పనిని 29 రోజుల్లో పూర్తి చేస్తారు. కమల్ ఒంటరిగా ఈ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో సింపుల్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇషాన్ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ ఎ వర్కర్ యాజ్ కమల్ అంటున్నాడు. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఇషాన్ అనేవాడు కమల్ కంటే 2 రెట్లు మంచి కార్మికుడు అనమాట. 2 రెట్లు మంచి కార్మికుడు అంటే మీనింగ్ ఏంటి, ఇషాన్ అనేవాడి యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉన్నట్టు, కమల్కి 2 టైమ్స్ ఉన్నట్టు. వీడి సామర్థ్యం, ఇషాన్ అనేవాడి సామర్థ్యం కమల్ కంటే 2 టైమ్స్ ఉన్నట్టు అనమాట. అలా దాని యొక్క మీనింగ్ అదనమాట. 2 రెట్లు మంచి కార్మికుడు అంటే వీడు ఎక్కువ వర్క్ చేయగలుగుతాడు అనమాట. అలా వీడి కెపాసిటీ, ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది ఎవరితో పోలిస్తే, కమల్తో పోలిస్తే. అలా వీళ్ళ ఎఫిషియన్సీలు ఎలా ఉంటాయి అంటే, ఇషాన్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, ట్వైస్ యాజ్ కమల్. సో కమల్కి ట్వైస్ ఉందన్నమాట. ఇషాన్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, ట్వైస్ యాజ్ కమల్కి ట్వైస్ ఉందన్నమాట. అది దాని మీనింగ్. 2 రెట్లు మంచి కార్మికుడు అంటే అది అనమాట మీనింగ్. ఓకేనా, సో ఇక్కడ ఎఫిషియన్సీ ఎవరికి అవుతుంది, ఎఫిషియన్సీ ఎవరికి, ఇషాన్కి, అదేవిధంగా కమల్కి అవుతుంది అనమాట. సో ఇషాన్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, కమల్కి ట్వైస్ ఉంది. ఇది తెలిస్తే అయిపోయినట్టే. ఓకేనా, సో కమల్ ఎఫిషియన్సీ 1 పార్ట్ అనుకుంటే, సో ఇషాన్ది ఏమవ్వాలి, ఇషాన్ది
2 పార్ట్స్ అవ్వాలి, దీనికి డబల్ ఉండాలన్నమాట, ట్వైస్ ఉండాలి. సో 2 పార్ట్స్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, బోత్ టుగెదర్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 29 days. సో వీళ్ళిద్దరూ కలిసి 29 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తున్నారంట. ఓకేనా, చూడండి ఇక్కడ వీడు 1 dayకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 2 యూనిట్స్. వీడు 1 dayకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 1 యూనిట్. ఇద్దరు కలిసి ఎన్ని యూనిట్స్ చేస్తారు 1 dayలో 3 యూనిట్స్. అలా 29 daysలో ఇద్దరు కలిసి వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు. మరి 1 dayలో 3 యూనిట్స్ చేస్తే 29 daysలో ఎన్ని చేయాలి, 3 × 29 29 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు. 1 dayకి 3 యూనిట్స్, అలా మొత్తం 29 daysలో 29 × 3 అలా ఇన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. సో ఇది ఏమవుతుంది, టోటల్ వర్క్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఇప్పుడు ప్రజెంట్ టోటల్ వర్క్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ విల్ కమల్ ఎలోన్ కెన్ డూ దిస్ వర్క్. సో ఇదే వర్క్ని కమల్ ఒక్కడే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలుగుతాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో చేయాల్సిన వర్క్ ఇది బై ఎవరు చేయాలంటే కమల్ చేయాలి. సో వాడి యొక్క ఎఫిషియన్సీ కింద వేస్తే ఆన్సర్ అయిపోతుంది. అవునా, సో ఇక్కడ 3 × 29 అంటే ఎంత అవుతుంది, 3 9s 27. సో ఇక్కడ 3 9s 27 అంటే 7తో ఎండ్ అవ్వాలి. ఇదిగోండి 87 ఆన్సర్ అయిపోయింది ఇంకా. ఓకేనా, లేదా 3 2s 6 అది ఒక 2 87 అనమాట. అలా చేసుకున్నా సరే నో ప్రాబ్లం. సో అలా కమల్ అనేవాడు ఈ టోటల్ వర్క్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు, 87 days ఆఫ్ టైం అయితే తీసుకుంటాడు అనమాట. ఓకేనా, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయాలి. సేమ్ ఇలాంటి క్వశ్చనే ఈ క్వశ్చన్ అనమాట. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయాలి. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఏ మ్యాన్ అండ్ ఏ బాయ్ వర్కింగ్ టుగెదర్ కెన్ ఫినిష్ ఎ టాస్క్ ఇన్ 24 days. ఇఫ్ ఫర్ ద లాస్ట్ 6 days ద మ్యాన్ వర్క్స్ అలోన్, దెన్ ద టాస్క్ కెన్ బి ఫినిష్డ్ ఇన్ 26 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ద బాయ్ అలోన్ ఫినిష్ ద టాస్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక పురుషుడు మరియు బాలుడు కలిసి పనిచేస్తే ఒక పనిని 26 రోజుల్లో పూర్తి చేయగలరు. గత 6 రోజులుగా ఆ పురుషుడు ఒంటరిగా పనిచేస్తాడు. ఆ పని 26 రోజుల్లో పూర్తవుతుంది. బాలుడు ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏ మ్యాన్ అండ్ ఏ బాయ్ వర్కింగ్ టుగెదర్ కలిసి పనిచేస్తే కెన్ ఫినిష్ ఎ టాస్క్ ఇన్ 24 days. అంటే ఇక్కడ మ్యాన్ అలాగే బాయ్ వీళ్ళిద్దరూ కనుక కలిసి పనిచేశారనుకోండి, అప్పుడు ఒక టాస్క్ని లేదా వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, 24 daysలో కంప్లీట్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ఫర్ ద లాస్ట్ 6 days ద మ్యాన్ వర్క్స్ అలోన్ అంటున్నాడు. అంటే గత 6 రోజులుగా పురుషుడు ఒక్కడే వర్క్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా, సో అది దీని మీనింగ్. సపోజ్ ఇది వచ్చేసరికి టోటల్ వర్క్ ఎన్ని డేస్ కంప్లీట్ అయిందో ఆ డేస్ అనుకుందాం. ఓకేనా, అయితే ఇక్కడ గత 6 రోజులుగా ఎవరు వర్క్ చేస్తున్నారు అంటే మ్యాన్ వర్క్ చేస్తున్నారు. అవునా, సో అలా 6 days పాటు సింగిల్గా మ్యాన్ ఒకడే వర్క్ చేస్తున్నాడు. అవునా, సో ఇలా చేస్తున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ ద టాస్క్ కెన్ బి ఫినిష్డ్ ఇన్ 26 days. సో అలా టోటల్ వర్క్ అనేది 26 daysలో కంప్లీట్ అవుతుంది. ఈ పాయింట్ కూడా ఇచ్చాడు. మ్యాన్ ఒక్కడే 6 రోజులు వర్క్ చేస్తున్నాడు, ఈ పాయింట్ ఇచ్చాడు. అలాగే టోటల్ వర్క్ అనేది 26 daysలో కంప్లీట్ అవుతుంది అనేసి ఈ పాయింట్ కూడా ఇచ్చాడు అనమాట. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ మ్యాన్ ఒక్కడే వర్క్ చేస్తున్నాడు, రిమైనింగ్ ఎవరు వర్క్ చేస్తారంటే రిమైనింగ్ ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళిద్దరూ వర్క్ చేస్తారు. అంటే మ్యాన్ అండ్ బాయ్ వీళ్ళిద్దరూ వర్క్ చేయాల్సిందే. ఓకేనా, అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ ఎన్ని డేస్ వర్క్ చేస్తారంటే ఇక్కడ 26 days కదా టోటల్గా, అందులో 6 ఇక్కడ అయిపోయినాయి. సో రిమైనింగ్ అంటే 20 days కదా. సో అలా మ్యాన్ అండ్ బాయ్ వీళ్ళిద్దరూ 20 days పాటు వర్క్ చేస్తారు. మ్యాన్ ఒక్కడే 6 days పాటు వర్క్ చేస్తాడు అనమాట. సో ఇలా వీళ్ళైతే వర్క్ని చేస్తారు. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మ్యాన్ అండ్ బాయ్ వీళ్ళిద్దరూ టోటల్గా 24 days చేశారనుకోండి, అప్పుడు వర్క్ కంప్లీట్ అయిపోయింది. అవునా, సో అలా వీళ్ళకి సంబంధించిన టోటల్ డేస్ ఎన్ని, 24. కానీ ఇక్కడ వీళ్ళు ఎన్ని డేస్ చేశారు, ఓన్లీ 20 days వర్క్ చేశారు. అవునా, సో 20 days వర్క్ చేశారు. అలా ఎంత వర్క్ని కంప్లీట్ చేస్తారు వీళ్ళు, మ్యాన్ అండ్ బాయ్ ఇద్దరు కలిసి ఎంత వర్క్ని కంప్లీట్ చేస్తారంటే, ఇక్కడ 4 అనేది 5 times పోతుంది, 4 అనేది 6 times పోతుంది. అలా వీళ్ళు చేసే వర్క్ ఎంత అవుతుంది అంటే ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ 5/6ని వీళ్ళిద్దరూ 20 daysలో కంప్లీట్ చేస్తారు. ఓకేనా, మరి 5/6 అయిపోయిందంటే రిమైనింగ్ ఏమవుతుందంటే 1 - 5/6 అవుతుంది. రిమైనింగ్ టోటల్ వర్క్ 1. సో రిమైనింగ్ ఎంత అవుతుంది, 1 - కంప్లీటెడ్ వర్క్ ఎంత అంటే 1/6. ఈ 1/6ని ఎవరు చేస్తారు, ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఆల్రెడీ చేసేసారు. వీళ్ళిద్దరు 5/6 చేసేసారు. ఖచ్చితంగా అప్పుడు ఆ 1/6 ఎవరు చేయాలి, ఈ మ్యాన్ చేయాల్సిందే ఖచ్చితంగా. అవునా కదా. సో అలా మ్యాన్ అనేవాడు 1/6 ఆఫ్ ద వర్క్ని
ఎన్ని డేస్లో కంప్లీట్ చేశాడు, ఇక్కడ 6 డేస్లో కంప్లీట్ చేశాడు. అప్పుడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేయాలి, ఈ 6 అటు పంపి ఇంటూ 6 కదా, సో 36 డేస్లో అయితే కంప్లీట్ చేస్తాడు. అర్థమైందా? సో అదనమాట ఈ 1/6 ఆఫ్ ద వర్క్ని మ్యాన్ కంప్లీట్ చేస్తున్నాడు. ఎన్ని డేస్ అంటే 6 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. వీడు 6 రోజులే కదా వర్క్ చేస్తుంది, సో అలా 6 రోజుల్లో ఈ 1/6 ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు. టోటల్ వర్క్ కావాలంటే ఈ బైలో ఉన్న 6 అటు పట్టుకెళ్ళు, ఇంటూ 6 అవుతుంది. అలా ఇక్కడ మ్యాన్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అంటే టోటల్ వర్క్ని 36 డేస్లో అయితే కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ద బాయ్ ఎలోన్ ఫినిష్ ద టాస్క్ అంటున్నాడు. సో ఇక్కడ బాయ్ ఒక్కడే వర్క్ చేస్తే వీడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలుగుతాడు అనేసి అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ కదా. సో ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది, వీళ్ళిద్దరి యొక్క ఎల్సిఎం అవుతుందని చెప్పాను. ఎల్సిఎం ఎంత అంటే 72, లేదంటే డేస్కి రేషియో కట్టి ఎఫిషియన్సీలు తీసుకురామన్నా, ఓకేనా. సో ఇక్కడ ఇవి ఏమవుతాయి, ఎఫిషియన్సీలు కదా. ఎఫిషియన్సీ ఏమవుతుంది 72/24 అంటే 3 అవుతుంది. ఇక్కడ 72/36 అంటే 2 అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత 3, అవునా కదా. వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత 3, అందులో మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ 2, అవునా. సో అప్పుడు బాయ్ యొక్క ఎఫిషియన్సీ 1 అవ్వాలి కదా. సో బాయ్ ఎఫిషియన్సీ 1, వీటికి సంబంధించిన డేస్ అడుగుతున్నాడు. కాబట్టి ఏం చేయాలి, చేయాల్సిన వర్క్ బై వీడి యొక్క ఎఫిషియన్సీ వేస్తే మనకి నంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. ఎన్ని అంటే 72 డేస్ అనమాట. ఇక్కడ అర్థమైందా, ఇక్కడ ఎం అనేవాడు గత 6 రోజులుగా పని చేస్తాడు, అవునా. సో వీడు 6 డేస్ చేస్తున్నాడు. సో రిమైనింగ్ వర్క్ని ఎవరు చేయాలంటే వాళ్ళిద్దరూ కలిసి చేయాలి. ఎందుకంటే ఈ పార్ట్లో ఎవరు వర్క్ చేస్తున్నారు అనేసి వాడు పర్టికులర్గా మెన్షన్ చేయాలి. బట్ ఇక్కడ మెన్షన్ చేశాడు, ఈడు ఎం అనేవాడు 6 రోజులు వర్క్ చేస్తున్నాడు అనేసి చెప్పాడు. అంతేగాని ఈ పార్ట్లో ఎవరు చేస్తున్నారు అనేసి చెప్పనప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేసి తీసుకోవాలన్నమాట, ఓకేనా. ఈ పార్ట్ వరకే వీడు ఒక్కడే వర్క్ చేస్తాడు, రిమైనింగ్ పార్ట్ అంతా వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తారు, అది తీసుకోవాలన్నమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఎక్స్ డస్ 25% ఆఫ్ వర్క్ ఇన్ 20 days, వై జాయిన్స్ అప్ విత్ ఎక్స్ అండ్ దే టుగెదర్ డూ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 15 days. సో ఇన్ హౌ మెనీ డేస్ కెన్ వై అలోన్ డూ ద సేమ్ వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్స్ ఒక పనిలో 25% పనిని 20 రోజుల్లో చేస్తాడు, వై ఎక్స్తో కలిసి మిగిలిన పనిని 15 రోజుల్లో చేస్తాడు. అయితే వై ఒకడే అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్ డస్ 25% ఆఫ్ వర్క్ ఇన్ 20 days అంటే ఇక్కడ ఎక్స్ అనేవాడు వర్క్లో 25%ని 20 డేస్లో కంప్లీట్ చేయగలడు, ఓకేనా. వర్క్లో 25% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది 1/4 అయినా కదా, 1/4 అంటే ఎక్స్ అనేవాడు వర్క్లో 1/4 ఆఫ్ ద వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, వై జాయిన్స్ అప్ విత్ ఎక్స్ అండ్ దే టుగెదర్ డూ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 15 days. సో ఇక్కడ వై ఎక్స్తో కలిసిపోతున్నాడు, వై ఎవరితో కలుస్తున్నాడు, ఎక్స్తో కలుస్తున్నాడు. కలిసి వీళ్ళిద్దరూ రిమైనింగ్ వర్క్ ఉంటుంది కదా, రిమైనింగ్ వర్క్ ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు, ఇన్ 15 days, రిమైనింగ్ వర్క్ ఇన్ 15 days. సో 15 daysలో వీళ్ళిద్దరూ రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ వై అలోన్ డూ ద సేమ్ వర్క్ అంటున్నాడు. సో ఇక్కడ వై సింగిల్గా చేస్తే అదే వర్క్ని ఎన్ని డేస్లో చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, అవునా. మరి ఇక్కడ చెప్పండి 1/4 వర్క్ని ఎక్స్ చేశాడు, అప్పుడు రిమైనింగ్ వర్క్ ఏమవుతుంది, రిమైనింగ్ 3/4 కదా, 3/4 లేదా సింపుల్గా ఇక్కడ 25% కదా, ఇది 25% అంటే రిమైనింగ్ ఏమవుతుంది 75%, అవునా కదా. ఎందుకంటే టోటల్ వర్క్ అనేది 100%, ఇక్కడ 25% అయిపోయింది, రిమైనింగ్ 75%, నథింగ్ బట్ 3/4 వర్క్, అవునా. సో అలా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎక్స్ అనేవాడు 1/4ని 20 డేస్లో చేస్తాడు. అప్పుడు టోటల్ వర్క్ని కావాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఈ 4 నటు పట్టుకెళ్ళు. సో అలా టోటల్ వర్క్ని వీడు ఎన్ని డేస్లో చేస్తాడు, 4 × 20. అర్థమైంది, ఇక్కడ 4 నటు తీసుకెళ్ళు. సో 4 నటు తీసుకెళ్తే ఇంటూ 4, సో 4 × 20 80 డేస్లో అయితే టోటల్ వర్క్ని వీడు కంప్లీట్ చేస్తాడు. అలా వీడు ఎన్ని డేస్ టోటల్ వర్క్ చేయడానికి 80 డేస్ పడుతుంది. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి 3/4 వర్క్ని 15 డేస్లో చేస్తారు. మరి టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు, కావాలంటే సింపుల్గా క్యాన్సిల్ చేయి, 3 1 టైము, 3 ఇక్కడ 5 టైమ్స్, 5 4 ఎంత 20. అలా 20 డేస్లో వీళ్ళిద్దరూ టోటల్ వర్క్ని అయితే కంప్లీట్ చేయగలరు, ఓకేనా. ఎన్ని డేస్ 20 డేస్ అనమాట, అర్థమైంది ఇక్కడ. సో ఇది తెలిస్తే ఇంకా ఆన్సర్ అయిపోయినట్టే. ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది, వీళ్ళిద్దరి యొక్క ఎల్సిఎం అవుతుంది, అవునా కదా. సో వీళ్ళిద్దరి యొక్క ఎల్సిఎం అంటే ఎంత 80. మరి ఇక్కడ ఎఫిషియన్సీ ఏమవుతుంది 80/80 అంటే 1 అవుతుంది. ఇక్కడ ఎఫిషియన్సీ ఏమవుతుంది 80/20 అంటే 4 అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి నాకు,
ఇక్కడ ఎక్స్ యొక్క ఎఫిషియన్సీ 1, ఎక్స్ ప్లస్ వై వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ 4. అవునా, అందులో ఎక్స్ది ఎంత, ఎక్స్ది 1, అప్పుడు వైది ఏమవ్వాలి, ఆటోమేటిక్గా కలిపితే 4 అవ్వాలి కాబట్టి వీళ్ళిద్దరిది 4 అవ్వాలి కాబట్టి వైది ఎంత అవ్వాలి, 3 అవ్వాలి. సో వై ఎఫిషియన్సీ ఎంత 3. ఇక్కడ అడుగుతుంది ఏంటి, వైకి సంబంధించిన డేస్ అడుగుతున్నాడు, అవునా కదా. సో ఏం చేయాలి, చేయాల్సిన వర్క్ బై ఎవరు చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ, వై కదా చేయాల్సింది. సో వాడి యొక్క ఎఫిషియన్సీ వేస్తే సరిపోతుంది. వాడి ఎఫిషియన్సీ ఎంత 3 అనమాట. సో ఇక్కడ చెప్పండి 3 1 టైము 3 ఇక్కడ 8లో 2 టైమ్స్ పోతుంది. 3 2s 6 పోగా 2 మిగులుతుంది, 20 అవుతుంది. 20 అంటే 3 6లు 18, ఇంకా 2 మిగులుతుంది పైన. సో పైన 2 బైలో 3 కామన్ అనమాట. అలా ఇక్కడ 80/3 అంటే 26 2/3 అవుతుంది అనమాట. సో 26 2/3 డేస్ అంటే ఇదిగోండి ఆప్షన్ సి అనమాట. ఓకేనా, సో ఈ విధంగా చేస్తారు. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే పీ టేక్స్ 50% మోర్ టైమ్ దాన్ క్యూ ఇఫ్ దే వర్క్ టుగెదర్ ద వర్క్ విల్ బి డన్ ఇన్ 18 days. ఇన్ హౌ మెనీ డేస్ విల్ క్యూ ఎలోన్ కంప్లీట్ ద వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పీకి క్యూ కంటే 50% ఎక్కువ సమయం పడుతుంది. వారు కలిసి పనిచేస్తే ఆ పని 18 రోజుల్లో పూర్తవుతుంది. క్యూ ఒకడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మంచి క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, పీ టేక్స్ 50% మోర్ టైమ్ దాన్ క్యూ. సో ఇక్కడ పీ అనేవాడికి టైం ఎంత పడుతుంది, క్యూ కంటే 50% ఎక్కువ టైం పడుతుంది అనమాట. పీ టేక్స్ 50% మోర్ టైమ్ దాన్ క్యూ అంటే క్యూతో పోలిస్తే 50% టైం ఎక్కువ పడుతుంది. ఎవరికి, పీక్ అనమాట. ఓకేనా, సో 50% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది, అంటే 1/2 అవుతుంది. ఇక్కడ మోర్ అన్నాడు కదా, మోర్ అనమాట, కాబట్టి ప్లస్ తీసుకోవాలి. ఒకవేళ లెస్ అంటే మైనస్ తీసుకుంటాం. మీ అందరికి తెలిసింది, ఇది కొత్తగా చెప్పేది కాదు. ఓకేనా, సో ఇక్కడ దాని తర్వాత ఎవరుంటే వాళ్ళు డినామినేటర్లో ఉంటారు. సో దాని తర్వాత ఎవరు ఉన్నారు, ఇక్కడ క్యూ కదా. సో క్యూ ఎక్కడ ఉండాలి, డినామినేటర్లో ఉండాలి. అలా క్యూకి ఎంత టైం పడుతుందంటే 2 parts ఆఫ్ టైం పడుతుంది. అప్పుడు పీకి ఎంత పట్టాలి, పీకి దీనికంటే 50% ఎక్కువ పట్టాలి, దీనికంటే 50% ఎక్కువ పట్టాలి, అంటే 1 part ఎక్కువ పట్టాలి. అలా పీక్ టైం ఎంత పడుతుంది, అంటే 3 parts ఆఫ్ టైం పడుతుంది. అవునా కదా. సో అదనమాట దీని మీనింగ్. క్యూకి 2 parts టైం పడితే పీకి 3 parts ఆఫ్ టైం అయితే పడుతుంది. సో ఇక్కడ టైమ్స్ రేషియో తీసుకోండి. టైమ్స్ రేషియో ఎవరికి, పీకి క్యూకి టైమ్స్ రేషియో ఏమవుతుంది, పీకి ఎన్ని టైం, ఎంత టైము, 3 parts ఆఫ్ టైము. అలాగే క్యూకి ఎంత టైము, 2 parts ఆఫ్ టైము. మరి ఇక్కడ టైమ్స్ రేషియో ఈ విధంగా ఉంటే అప్పుడు ఎఫిషియన్సీలు ఏమవుతాయి, ఎఫిషియన్సీలు దీనికి ఇన్వర్స్ అయినా కదా. సో అలా ఎఫిషియన్సీలు 2:3 అవుతాయి. అవునా, అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, దే వర్క్ టుగెదర్ ద వర్క్ విల్ బి డన్ ఇన్ 18 days. సో వీళ్ళిద్దరూ కలిసి చేస్తే 18 daysలో వర్క్ని ఖతం చేయగలరు. ఓకేనా, సో ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎఫిషియన్సీలు 2:3 అంటే మీనింగ్ ఏంటి, పీ రోజులో 2 units ఆఫ్ వర్క్ అయితే చేయగలుగుతాడు. అవునా, సో ఎఫిషియన్సీ 2 కాబట్టి 1 dayలో 2 units, క్యూ 1 dayలో 3 units, ఇద్దరు కలిస్తే 1 dayలో ఎన్ని యూనిట్స్, 5 units. అవునా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, 18 daysలో వీళ్ళిద్దరూ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతున్నారు. అవునా, మరి 1 dayకి 5 units చేస్తే అలా 18 days కదా, 18 daysలో ఎన్ని యూనిట్స్, 5 × 18 అనమాట. సో 1 dayకి 5 units, అలా 18 days, సో 5 × 18 అనమాట. సో ఇన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది టోటల్ వర్క్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ విల్ క్యూ ఎలోన్ కంప్లీట్ ద వర్క్. సో ఇదే వర్క్ని క్యూ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చేయాల్సిన వర్క్ ఇది బై వాడి యొక్క ఎఫిషియన్సీ వేస్తే ఆన్సర్ అయిపోతుంది, డేస్ వచ్చేస్తాయి. సో చేయాల్సింది ఎవరు, క్యూ కదా, వాడి యొక్క ఎఫిషియన్సీ ఎంత 3 వేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 3 1 టైము, 3 ఇక్కడ 6 times, 5 6 ఎంత 30 days అనమాట. సో 30 days అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే టైమ్స్ రేషియో ఇచ్చాడు. టైం ఎలా ఉంది, పీ టేక్స్ 50% మోర్ టైమ్ దాన్ క్యూ అన్నాడు. సో పీ ఎలా తీసుకుంటున్నాడు టైము, క్యూ కంటే 50% ఎక్కువ తీసుకుంటున్నాడు. క్యూ అనేవాడు 2 parts అనుకుంటే అప్పుడు పీ ఎలా ఉండాలి, దీనికంటే 50% ఎక్కువ ఉండాలి, అంటే 1 part ఎక్కువ ఉండాలి, అంటే 3 ఉండాలన్నమాట బి. అలా టైములు ఈ విధంగా ఉంటాయి. ఎఫిషియన్సీలు ఏమో దీనికి ఇన్వర్స్లు అయిపోతాయి, 2:3 అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనం టోటల్ వర్క్ కనుక్కున్నాం, దాన్ని క్యూ చేయాలి కాబట్టి బై వాడి ఎఫిషియన్సీ వేస్తే వాడికి సంబంధించిన డేస్ వస్తాయన్నమాట. ఓకేనా, సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.